కంటెస్టెంట్స్ మీద పెట్టాల్సిన తమ్నైల్ హెడ్డింగ్లన్నీ వరుసగా శ్రీముఖి గారి మీద పెట్టాల్సి వస్తుంది. ఆవిడ జస్ట్ యాంకర్, ఒక హోస్ట్ మాత్రమే. ఆవిడ మీద ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే ఆవిడ క్లారిటీ మిస్ అవుతుందో, లేదంటే మరి ఎవరి మీదైనా అభిమానం, ఆ పార్షియాలిటీ అనేది క్రియేట్ అవుతుందో అది ఆవిడకే తెలియాలి. నటరాజ్ మాస్టర్ గారిని గెలిపించడానికి లేనిపోని రూల్స్ కూడా ఆవిడ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు సింపుల్గా ఇక్కడే పాయింట్ మాట్లాడుకుందాం, ఇది సోది కాదు, ఇక్కడ పాయింట్ మాట్లాడుకుందాం, లోపలికి వెళ్ళిపోతాం. చాలా చిరాగ్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక పెయిర్ ఆడారు వాళ్ళు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆడారు కదా. వాసంతి గారు కళ్యాణ్ గారు హక్ చేసుకున్నప్పుడు 2 minutes అయ్యింది. 2 బ్యాటరీస్ పెట్టారు, 20 seconds ఎక్స్ట్రా. సో 2 minutes 20 seconds అయింది. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారికి, నీతి గారికి టార్గెట్ ఎంత? 2 minutes 20 seconds లోపల హక్ చేసుకోవాలి. ఎప్పుడైతే 2 minutes 20 seconds దాటిద్దో అప్పుడుతో మ్యాచ్ అయిపోయింది. లాజికల్గా ఇంకా మ్యాచ్ అయిపోయినట్టే. అంటే ఇంకా వాళ్ళు చేసుకోవడం ట్రై చేస్తూనే ఉన్నారు. ఎందుకు కళ్యాణ్ అండ్ వాసంతి వాళ్ళ ఎనర్జీస్ని అంత డ్రైన్ చేసుకోవాలి? ఫర్దర్గా ఇంక గేమ్స్ లేవా? ఫర్దర్గా ఇంక ఛాలెంజెస్ లేవా? ఎందుకు అంత ఎనర్జీలు డ్రైన్ చేసుకోవాలి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎల్లో లైన్ దాటకూడదు అని చెప్పారు. ఎవరికి? కళ్యాణ్కి. ఇంతకుముందు వాళ్ళు హక్ చేసుకున్నాడు. ఇప్పుడు నీతుకి ఎల్లో లైన్ దాటిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, నువ్వు వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, కొండల చోరుకి వెళ్ళిపో. ఏంది ఇది? ఎందుకు? ఒకవేళ గేమ్ని నేను ఏదో రసవత్తరంగా చేయడానికి చేస్తానంటే అది రసవత్తరంగా అసలు లేదు. పార్షియాలిటీ కనిపిస్తుంది క్లియర్ కట్గా. వాళ్ళ మనుషులు కాదా అనిపించింది నాకైతే. ఈవెన్ నీతు గారికి, నటరాజ్ మాస్టర్ గారికి కూడా కష్టమే. బట్ కళ్యాణ్ అండ్ వాసంతి గారు వాళ్ళు అంత కష్టపడి, అంత ఇదిగా వాళ్ళు ఫినిష్ చేసి, అంత ఇదిగా వాళ్ళు హోల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళని గేమ్ అయిపోయినా కూడా ఇబ్బంది పెట్టడం, ఆ పాజ్ చేయటం, దాని తర్వాత క్లియర్ చెప్తున్నారు 5 minutes దాకా ఇచ్చాను. ఎందుకు ఇవ్వాలి అంటున్నాను నేను. అంటే మసిపూసి మారేడుగా చేసేద్దాను. 3 నిమిషాలు 3.5 నిమిషాలు అయిందనుకోండి, స్టిల్ 2.5 నిమిషాలు అని చెప్పేస్తారు వాళ్ళు గెలిపించడానికి. నాకు ఆ డౌట్ వచ్చింది. ఇప్పుడు నా డౌట్ని ఎక్స్ప్రెస్ చేసే పొజిషన్లో నేను ఉన్నా, ఎందుకంటే అలా జరిగింది కాబట్టి. అది అంత చేయాల్సిన నెసిటీయే లేదు. అసలు మీరు ఎందుకు టైమర్ పట్టుకోవట్లేదు? ఎందుకు అసలు టైమర్ పట్టుకొని, ఎందుకు మీరు స్టాప్ వాచ్ పట్టుకొని స్టార్ట్ చేయండి అని చెప్పి అందరికీ చూపించి ఎందుకు రాయట్లేదు? అంటే మీ చేతిలో కంట్రోల్ పెట్టుకోవడానికే కదా. ఇంక ఎక్కడ రియాలిటీ షో అయింది ఇది? ఇందులో రియాలిటీ ఏముంది? మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటా ఉంటే ఇంకెందుకు? నాకు బాధేసింది. ఆ వాసంతి గారిని, కళ్యాణ్ గారిని చూస్తే ఎంత ఎనర్జీ పెడతారు, ఎంత ఎఫర్ట్స్ పెడతారు. ఒకవేళ ఇంజరీ అయితే ఆయన ఎక్కడికో నటరాజ్ మాస్టర్ గారిని లాక్కుని వెళ్ళారు. ఇంజరీ అయితే కళ్యాణ్కి ఫర్దర్గా వాళ్ళకి దెబ్బ కాదా? అంతసేపు డ్రైన్ చేయాల్సిన నెసిటీ ఉందా టాస్క్ అయిపోయిన తర్వాత కూడా? కేవలం ఏంటి అంటే ఓట్స్ ఉన్నాయి. నేను చెప్తాను చూడండి క్లియర్ కట్గా, ఓట్స్ ఉన్నాయి. నటరాజ్ మాస్టర్ గారు, నీతు గారు కొంచెం వాళ్ళ ఎఫర్ట్స్ కనుక గట్టిగా పెట్టుకుని ఏదైనా చేస్తే కనుక ఆడియన్స్ నుంచి ఓట్స్ పడుతుంది, వాళ్ళకు సింపతి క్రియేట్ అవుతుంది అని చెప్పి ఎయిదర్ ఒక నిమిషం అటు ఇటు అయితే మసిపూసి మారేడుగా చేసేద్దామని, లేదు అంటే కనుక ఎక్కువసేపు ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ కళ్యాణి వాసంతి పిచ్చోళ్ళ అమాయకులు వాళ్ళేమో జనాలు ఆడియన్స్ దృష్టిలో వాళ్ళు నెగిటివ్ అయిపోతారు, వీళ్ళకి ఒక సింపతి క్రియేట్ అయిపోతుంది, సో వీళ్ళకి ఓట్లు పడిపోతాయి. అట్లాగే నేను ముందుకు తీసుకెళ్ళిపోవాలి. నాకైతే అది అనిపించింది బాస్. మీకు ఎవరికి ఏమనిపించిందో తెలియదు కానీ అయితే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇంజరీస్ అయితే ఈవెన్ నటరాజ్ మాస్టర్ గారికి ఇంజరీ అయినా, నీతి గారికి ఇంజరీ అయినా కూడా వాళ్ళు ఫర్దర్గా గేమ్ ప్రమాదమే కదా. ఆల్రెడీ మనం చూసాం, ఒకళ్ళు ఇంజరీ అయ్యి ఒక పెద్ద కంటెస్టెంట్ వెళ్ళిపోయి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోయాడు బయటికి. అది అవసరం లేదేమో అనిపించింది నాకైతే మాత్రం. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఫస్ట్ టైం అనుకుంటాను నేను ఈ సీజన్లో ఇన్ని 47 ఎపిసోడ్స్లో ఇలా మాట్లాడటం. ఎప్పుడు సరదాగా మాట్లాడుకున్నాం కానీ ఇంత సీరియస్గా అంటే దట్టు ఇంజరీ అయిన తర్వాత నాకు ఎఫెక్ట్ ఉంది. అవసరం లేదు కదా అని. అసలుకే యాక్చువల్గా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, కానీ ఇక్కడ టాస్కులు మ్యాడ్గా జరుగుతున్నాయి. అప్రిషియేటెడ్, కానీ మరీ అంత పుష్ చేయాల్సిన నెసిటీ లేదు. మీ స్వార్థం కోసం వాళ్ళని పుష్ చేసి వాళ్ళని బలి చేయాలనిపించింది నాకు, అనిపించుకున్నారేమో అనిపించింది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు ఒపీనియన్ దిగి వస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తే ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదలెడదాం ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. అదొక పాయింట్ ఉంది. కళ్యాణ్ అండ్ వాసంతి గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా, అమేజింగ్, సూపర్. వీళ్ళు అసలు తోపులు దమ్ముంటే ఆపండి నువ్వు ఛాలెంజ్ చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. నెక్స్ట్ లెవెల్ నుంచి కళ్యాణ్ కెత్తే అసలు చించేసాడు, నరికేసాడు చెప్పాలంటే. చాలా అంటే మాస్టర్ గారు స్టార్టింగ్లో మాట చెప్పారు, ఇలాంటి టాస్క్ నాకు ఇచ్చుంటే నేను అసలు తీసుకెళ్ళి మూల కూర్చోబెట్టేవాడిని హరీష్ని అన్నట్టు. సంథింగ్ స్టార్టింగ్ వీక్స్లో మీకు గుర్తుందా, హరీష్ గారికి నౌకరాజ్ ఆడినప్పుడు. ఈరోజు కళ్యాణ్ లిటర్గా ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు, ఎక్కడికెక్కడికో అడవుల్లో కాటిలోకి తీసుకెళ్ళిపోయారు. అట్ ద సేమ్ టైం ఎఫర్ట్స్ ఉన్నాయి, అప్రిషియేటెడ్. నీతు గారు కూడా చాలా బాగా ఆడారు. మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం స్టెప్ బై స్టెప్. సో ఎవరి ఎఫర్ట్స్ని తక్కువ చేసేది లేదు. బట్ నీతు గారు, నటరాజ్ మాస్టర్ గారు సూపర్ అనుకున్న లోపల వాళ్ళ ఇంటెన్షన్ వేరేగా కనిపిస్తుంది నాకు.
వాళ్ళ మాటలు ఖచ్చితంగా అంటే నాకే అనిపిస్తుంది, మిగతా వాళ్ళకి అనిపిస్తుంది కానీ రాంగ్ ఇంటెన్షన్లో ఉంటారు. గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మాటలు కానీ, తర్వాత అంజలి గారిని వాళ్ళు కూర్చోబెట్టినప్పుడు చెప్తున్న మాటలు కానీ నాకైతే నచ్చలా. మాట్లాడదాం. సో లెవెల్ 3 స్టార్ట్ అయింది, లేయర్ 2 అనమాట. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే వీళ్ళు 2 బ్యాటరీస్ అక్కడ పెట్టారు కాబట్టి 2 బ్యాటరీస్ వాళ్ళు కరెక్ట్ అని ఒప్పుకున్నారు. ఇన్ఫాక్ట్ మనం ఒక బ్యాటరీ అనుకున్నాం, 2 బ్యాటరీస్ కరెక్ట్ అని ఒప్పుకున్నారు. ఆ 2 బ్యాటరీస్కి వాళ్ళు 10 సెకండ్స్ చొప్పున 20 సెకండ్స్ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఇచ్చారనమాట. ఇందులో ఏంటి అంటే ఒకరికొకరికి ఆ తాళ్ళు కట్టేసి ఉంటారు. సో ఫస్ట్ కళ్యాణ్ అండ్ వాసంతి ఆడతారు. నటరాజ్ మాస్టర్ నీతు గారు కళ్యాణ్ అండ్ వాసంతిని హోల్డ్ చేయాలి. మధ్యలో 2 ఎల్లో లైన్స్ పెట్టారు. సో వీళ్ళు వచ్చి హక్ చేసుకోవాలన్నమాట. సో ఎంతసేపట్లో హక్ చేసుకుంటారో దానికి 20 సెకండ్స్ యాడ్ అవుతాయి. ఆ మొత్తం టోటల్ టైం కన్నా తక్కువ టైంలో నటరాజ్ మాస్టర్ గారు నీతు గారు టాస్క్ ఫినిష్ చేయాలి. బాగుంది టాస్క్. ఇన్ఫాక్ట్ ఒళ్ళు హోనం అయిపోతుంది. కానీ అప్పటి వరకు అలాంటి టాస్క్ ఆడి మళ్ళీ వెంటనే ఇలాంటి టాస్క్లు ఆడాలంటే కొద్దిగా కష్టమే. నలుగురికి కష్టమే, ఎక్కువ కష్టం నటరాజ్ మాస్టర్ గారికి గివెన్ దేర్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి కొంచెం కష్టమే. బట్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది. ఎక్కడంటే అక్కడ కళ్యాణ్ స్ట్రాంగ్గా ఉంటే నీతు గారు స్ట్రాంగ్గా ఉన్నారు. వాసంతి గారు కొద్దిగా వీక్గా ఉంటారు ఇటు సైడ్. అక్కడ నటరాజ్ మాస్టర్ గారు కంపారిటివ్లీ వాసంతి గారి కన్నా ఇంకా ఎక్కువ స్ట్రాంగే. కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఆడితే, కరెక్ట్గా ముందే ప్లాన్ చేసుకొని పక్కాగా ఆడితే ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది మాస్టర్ గారి వాళ్ళ సైడ్. అది కొంచెం మిస్ అయ్యారేమో అనిపించింది. చెప్తాను ఎక్కడ మిస్ అయ్యారు ఏంటి అని చెప్పి. సో స్టార్ట్ అయింది. నటరాజ్ మాస్టర్ గారు నీతు గారు ఆడుతూ ఉన్నారనమాట. సో వాసంతి గారిని నీతు మాస్టర్ గారు అలా హోల్డ్ చేసి పెట్టారు అంతే. ఇంచు కదల్లా పేరు అనిపించింది వాసంతి గారు. అట్లా ఎల్లో లైన్ దాటి అట్లా తీసుకెళ్ళిపోయి అక్కడ ఆవిడ అలా పొజిషన్లో ఉన్నారు కింద. ఇంచు కదల్లా పేరు సూపర్గా ఆడారు నీతు గారు. మధ్యలో మాస్టర్ గారు డైలాగ్ కొడతారు, అది నాకే గుర్తినట్టు అనిపించింది. చెప్తాను డైలాగ్ వచ్చినప్పుడు. సూపర్గా ఆడారు. వాసంతి గారు అసలు అక్కడి నుంచి ఇంచు కూడా కదలలేకపోయారు. కదలలేకపోయిన తర్వాత ఏమైందంటే నటరాజ్ మాస్టర్ గారు కళ్యాణ్ స్ట్రగుల్ చేశాడు. కళ్యాణ్ తీసుకొచ్చాడు అనమాట. వాసంతి లోపలికి వస్తేనే హగ్ కన్సిడరేషన్ అవుతుంది. సో ఆ ఎల్లో లైన్ లోపల హగ్ చేసుకోవాలి. సో కళ్యాణ్ ఏమో వాసంతి రా అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ అసలు ఆవిడ జరగలేకపోతున్నారు. పుష్ యువర్ బాడీ, కమాన్ వసు అది అని చెప్పి ఫుల్గా ఎంకరేజ్ చేస్తున్నాడు కానీ పాపం వాడికి సహకరించట్లా. ఈ లోపల నటరాజ్ మాస్టర్ గారికి కళ్యాణ్ గ్రిప్ దొరికితే కళ్యాణ్ లాగేశారు. లాగేసిన తర్వాత కూడా కళ్యాణ్ గివ్ అప్ అయ్యకుండా మళ్ళీ కళ్యాణ్ లాక్కొచ్చి ఆ ఎల్లో లైన్ వరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ అడుగుతాడు, కెన్ ఐ టేక్ హర్ హ్యాండ్ అని చెప్పి అడుగుతాడు వసుని. వసు తీసుకొచ్చండి ఫ్రీ, ఎస్ బట్ ఇన్సైడ్ ద లైన్. ఇక్కడ ఇలా శ్రీముఖ్ గారు చెప్పచ్చా అంటే ఇది నాకు చెప్పకుండా ఉండాల్సిందేమో అనిపించింది. ఎంటైర్లీ దేర్ స్ట్రాటజీ. అది ఫౌల్ అవుతుందా ఏమవుతుందా అని చెప్పి. ఇప్పుడు అలా చెప్పాలి అనుకుంటే శ్రీముఖ్ గారు ముందే చెప్తే ఇక్కడ నీతు గారికి కూడా కొంచెం చిన్నపాటి అన్యాయం జరిగింది. చెప్పాలనుకుని చెప్తే నీతు గారు ఇంకొంచెం లాగి పెట్టుకునే వాళ్ళేమో కదా. సో క్లారిటీ మిస్ అయిపోతుంది శ్రీముఖ్ గారి దగ్గర. ఇక్కడ మిస్ అయింది, తర్వాత మిస్ అయింది, అన్ని చోట్ల మిస్ అవుతుంది. అది మిస్ అవ్వకూడదు. అది మిస్ అయితే ఎంటైర్ గేమ్కే ప్రమాదం. సో ఇంకా ఆయన చేయబట్టుకొని లాగేశాడు. ఇక్కడ చూడండి, ఒక్కసారి కనుక వీళ్ళు హక్ చేసుకునే పొజిషన్లోకి వస్తే ఇక్కడ నటరాజ్ మాస్టర్ గారు నీతు గారు ముందే డిస్కస్ చేసుకుంటే వేరేలా ఉండేది ఏమో. కానీ ఇప్పుడు చూడండి, ఇటొక ఫోర్సు ఈయన ఇటు ఫోర్స్ పెడుతున్నారు, వాళ్ళు ఇటు ఫోర్స్ పెడుతుంటే మధ్యలో ఏమవుతుంది, న్యూట్రల్ అవుతుందిగా. సారీ మా ఫిజిక్స్ కనుక రాంగ్ అయితే అంతే కదా. ఇటు సమ్ ఫోర్స్ పెట్టారు, ఏమైతే వాళ్ళ హగ్ని విడిపించలేదు. ఇక్కడ హగ్ ఒక్కసారి హక్ చేసుకుని 10 సెకండ్స్ ఉండాలి అన్నప్పుడు వీళ్ళు ఏదైనా క్యాలిక్యులేటివ్గా వర్క్ చేయాలి వాళ్ళని విడగొట్టడానికి. ఒకళ్ళు కాన్స్టెంట్ ఫోర్స్ పెట్టాలి, ఒకళ్ళు ఎక్కువ ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టి లాగాలి అని నాకు అనిపించింది. ఎవరైనా మంచి లాజిక్గా కరెక్ట్ చేస్తే నన్ను కరెక్ట్ చేయండి. సో ఏకీపిస్తాను. నేను చిన్న టైంలో నేను ఆలోచించింది ఇదే. ఇప్పుడు ఇద్దరు గట్టిగా ఫోర్స్ పెట్టి ఇద్దరు లాగుతా ఉంటే ఎట్టేపు వెళ్తారు? ఎవరు ఎక్కువ ఫోర్స్ ఉంటే అటు వెళ్ళాలి. బట్ ఇద్దరు ఫోర్స్ పెడుతున్నారు ఈక్వల్గా అనిపించింది నాకు, నటరాజ్ మాస్టర్ గారు నీతు గారు. సో ఇంకొకసారి హక్ చేసుకున్న తర్వాత అక్కడ విడిపించడం కష్టమేమో అనిపించింది నాకు అది. సో మొత్తానికి వాళ్ళకి ఇదైంది. ఇక్కడ నీతు గారు ఒప్పుకోలేదు అనమాట. నీతు గారి హ్యాండ్ పట్టుకొని లాగటం కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, నేను ఒప్పుకోను, అతని బలం ఎక్కడ సరిపోద్ది నాకు, ఇది కరెక్ట్ కాదని చెప్పి. ఇక్కడ నీతు గారు చెప్పాల్సింది హ్యాండ్ పట్టుకొని లాగడం కరెక్ట్ కాదు, అతని బలం నాకు ఎక్కడ సరిపోద్దని కాదు. ఇక నీతు గారు చెప్పాల్సింది మరి నాకు ముందే చెప్తే నేను అసలు ఎల్లో లైన్ దగ్గరలో లేకుండా వాసింది ఎక్కడికో తీసుకెళ్ళి నుంచోబెట్టేదాన్ని కదా అని చెప్పాలి అని చెప్తే అప్పుడు అని ఆవిడ అడగాలి. ఇక్కడ శ్రీముఖ్ గారు ఏం చెప్పారు, సేమ్ రూల్స్ మీరు కూడా ఎల్లో లైన్ దాటి అలా లాక్కోవచ్చు అని చెప్పి. ఎప్పుడైతే ఈ రూల్ చెప్తారో అప్పుడు కళ్యాణ్కి ఇంకొంచెం అడ్వాంటేజ్ అయింది కదా. సో ఎల్లో లైన్ దగ్గర కూడా లేకుండా తీసుకెళ్తాడు దూరంగా. అదే జరిగింది. ఎంటైర్లీ ఏది పడితే చేశారు క్లారిటీ లేకుండా. శ్రీముఖ్ గారు అలా అసలు చెప్పకుండా ఉండాలి. అది నీ ఇష్టం కళ్యాణ్ అన్నట్టు వదిలేయాలి తప్పితే, లేదంటే లాక్కూడదు, తను ఎల్లో లైన్ దాటి రావాలని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్తే మన తర్వాత కళ్యాణ్కి అది అడ్వాంటేజ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే అదే అడ్వాంటేజ్ లాక్కెళ్ళి పెట్టుకున్నారు. బట్ వీళ్ళు చేయాల్సిన ప్రయత్నం వీళ్ళు చేశారు శ్రీముఖ్ గారు వాళ్ళు. సో ఇక్కడ అయిపోయింది, గేమ్ అయిపోయింది కదా, ఇద్దరికి ఒకటే రూల్స్. సో మీరు కూడా అలా లాక్కొచ్చు అని చెప్పారు. ఇక్కడ ఏం చేయాలంటే నన్ను అడిగితే ఇక్కడ వీళ్ళు టైం డిక్లేర్ చేయాలి.
2 నిమిషాల 30 సెకండ్లు మీరు హక్ చేసుకున్నారు, మీకు ఒక 20 సెకండ్స్ బోనస్. సో మీరు 2 నిమిషాల 50 సెకండ్లు 2 నిమిషాల 10 సెకండ్లు 20 సెకండ్స్ తగ్గించాలి కాబట్టి 2 నిమిషాల 10 సెకండ్లు. సో మాస్టర్ గారు మీరు 2 నిమిషాల 10 సెకండ్లు హక్ చేసుకుంటే మీది టై అవుతుంది. 2 నిమిషాల 9 సెకండ్లు హక్ చేసుకుంటే మీరు విన్ అవుతారు. మీ టార్గెట్ 2 నిమిషాల 10 సెకండ్లు, లెట్ స్టార్ట్ అని చెప్పి టైమర్ పెట్టుకొని కొట్టాలి. అప్పుడు మీరు నిజాయితీగా పక్షపాతం లేకుండా టాస్క్లు నిర్వహిస్తున్నట్టు. లేదంటే ఎవరికో ఒకరికి ఆ టైం ప్రకారం హోల్సేల్గా శ్రీముఖ్ గారికి ఫలానా పేరు ఇష్టమని నేను చెప్పను, కానీ ఎవరికో ఒకరికి ఏదో విధంగా సపోర్ట్ చేసి ఇచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను నోకరాజుకి అలాగే చేశారనిపించింది. ఈరోజు నటరాజ్ మాస్టర్ గారు కూడా యాడెడ్ అడ్వాంటేజ్ చేయాలని అనిపించింది, నాకు అనిపించింది సింపుల్గా. నాకే కదా, నాకు తెలిసి షో చూస్తుంటే డైలీ చూస్తుంటే ఎక్కడో చోట మీకు అనిపిస్తూనే ఉంటుంది శ్రీముఖ్ గారు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, కొంతమంది పేర్స్కి ఇచ్చేస్తున్నారు అని చెప్పి. నెక్స్ట్ స్టార్ట్ అయింది. నటరాజ్ మాస్టర్ గారు 3-2-1 అని అనకుండానే మధ్యలోనే వెళ్ళిపోయారు ఆయన. ఇదే శ్రీముఖ్ గారు ఇదే పని నోకరాజు ఆసియాని ఎవరని చూస్తే గట్టిగా అరిచేవాళ్ళు గొంతేసుకొని, నీకు 5 పెనాల్టీస్ అని చెప్పి. ఇప్పుడు ఎందుకు అరవలేదు? క్లియర్ కట్గా కనిపిస్తుంది. అప్పటికి కళ్యాణ్ చెప్తున్నాడు మీరు 3-2-1 అనకుండానే మధ్యలోనే వెళ్ళిపోయారు మాస్టర్ అని చెప్పి, రెడీగా లేకుండానే. ఇప్పుడు ఎందుకు అరవలేదు? మాస్టర్ గారు అంటే భయమా మీకు? నాకు అర్థం కాదు. భయమే, అర్థం కాకపోవడానికి ఏం లేదు, భయం, క్లియర్ కట్గా భయం. వీళ్ళకి క్రూ మెంబర్స్కి జడ్జెస్కి అందరికీ భయం. మా మాస్టర్ గారు ఏదో ఒకసారి చెప్తాను మరి కెమెరాలో చూసి, మీ పని చెప్తారు ఆయన మీ భర్త మాడతాడు. మరి ఏమున్నాయి వాళ్ళకి నాకు తెలియదు, కానీ చిచ్చు నాకు చెప్పాలంటే వీళ్ళందరికీ టీం మొత్తానికి నాకు అనిపించింది. మరేమో దీని మీద ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ వీడియో మీద క్లియర్ కట్గా తెలుస్తుంది. అంతెందుకు భయం? మీరు భయపడాల్సింది ఆడియన్స్కి. మీరు షో నిలబెట్టుకోవాలంటే ఆడియన్స్ని కదా, ఎంటర్టైన్ ఆడియన్స్కి కదా మీరు ఇచ్చేయాలి. వాళ్ళకి లూప్ హోల్ వదలకూడదు అసలు. సో ఆడిపించారనమాట. కళ్యాణ్ ఏమో ఫౌల్స్ అన్నా లేదు. సో నీతి గారు ఏమో లోపలికి వచ్చేసారు, వాసంతి గారు లాక్కొని. వాసంతి గారు ఏమో పడుకుండిపోయారు. సో ఇప్పుడు 1-2 సార్లు చెప్తాను, వాసంతి నువ్వు లెగు, అలా పడుకోకూడదు అని చెప్తే నటరాజ్ మాస్టర్ గారిని ఏమో కళ్యాణ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికో కొండ అంచుల చివరికి తీసుకెళ్ళిపోయాడు అన్నట్టు ఎక్కడికో తీసుకెళ్ళారు. అసలు నటరాజ్ ఎక్కడ తీసుకెళ్తే నటరాజ్ మాస్టర్ గారు ఏమో ఆయన పొజిషన్ కూడా సరిగ్గా లేదు, ఆయన ప్రెషర్లోకి వెళ్ళిపోయారు. ఏంటి కళ్యాణ్కి ఎంత బలం ఉందా అన్నది ఆలోచించుకున్నారేమో, కానీ తాడు తన కాళ్ళ మధ్యలో నుంచి ఉంది. ఒక సైడ్ తీసుకొని ఇంకో సైడ్ తీసుకొని కొద్దిగా మధ్యలో నోకరా చెప్తాడు. మనం బిగ్ బాస్ చూస్తున్నాడు, మనకు అర్థమైంది కూడా చెప్తున్నా. నోకరా తర్వాత చెప్తారు అనమాట. కొంచెం వదిలేసి కళ్యాణ్ వైపు ఒక్కసారి ఎనర్జీతో పుల్ చేస్తే కళ్యాణ్ కనుక ఆ పొజిషన్ బ్రేక్ అయితే మాస్టర్ గారు లాగడానికి ఉంటుంది. ఎప్పుడే ట్రై చేయాలి, కాన్స్టెంట్ ఒకటే ప్రెజర్తో లాగడానికి అలిసిపోతుంది బాడీ. సో లూజ్ చేసి లాగుదాం అన్న ఇది దానికి వెళ్ళలేదు ఆయన అసలు. పాపం కానీ చాలా ట్రై చేశారు, గివ్ అప్ ఇలా ఎఫర్ట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే పెట్టారు. సో నీతి గారేమో వసంతి గారు లాక్కుంటూ వచ్చేసారనమాట. నీతి వెళ్ళలేని వరకు వచ్చారు. మాస్టర్ గారు రమ్మంటారనమాట, రండి మాస్టర్ రండి అంటే చాలా దూరంగా ఉన్నారు ఆయన. శ్రీముఖ్ గారేమో వసంతి 3rd పెనాల్టీ నీకు ఇది, నువ్వు పడుకుంటూనే ఉంటున్నావు అని చెప్తుంటే దాని తర్వాత శ్రీముఖి నీతు గో అవుట్ సైడ్, ఎల్లోలైన్ దాటి వెళ్ళి ట్రై చేయి. ఎట్లా చెప్తారు ఎల్లోలైన్ దాటి ట్రై చేయి? నాకు అర్థం కాలేదు. ఎల్లోలైన్ లోపలేని చెప్పారు కదా కళ్యాణ్కి, తీసుకెళ్ళి ట్రై చేయంటే ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? నీతి వాళ్ళ ఎఫర్ట్స్ని మీరు ఆడియన్స్కి చూపించాలనుకుంటున్నారు. ఎందుకు చూపించాలనుకుంటున్నారు? టాస్క్ అయిపోయింది, అక్కడ టైం అయిపోతే టైం అయిపోయింది. రూల్ అంటే రూలే అని నీతు గారు ఎక్కువ కష్టపడ్డారు, మాస్టర్ గారు ఎక్కువ కష్టపడ్డారు అని చెప్పి వాళ్ళ ఎఫర్ట్స్ని ఎక్కువ హైలైట్ చేసి ఇక్కడ టాస్క్ గెలిచిన కళ్యాణి వాసంతి వాళ్ళని పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ నాకు అర్థం కాలేదు. వాళ్ళ కష్టం తగ్గించడానికి చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. నాకు నచ్చలేదు అది. నీతు గోవట్ సైడ్ అంటే కళ్యాణ్ ఏమో ఇంకా మాస్టర్ గారిని తీసుకెళ్ళిపోయాడు. ఇందాక అడగలో తీసుకెళ్ళి తుప్పల్లో ఎక్కడ తీసుకెళ్ళి ఆ లైట్లు గీట్లు ఉంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి అక్కడ నుంచో పెడితే జాను గారేమో అక్కడి నుంచి వస్తున్నారు, వాసంతి గారిని సపోర్ట్ చేస్తున్నారు. నిన్నేమో వాసంతి గారిని నచ్చేసుకున్నారు, ఈరోజు వాసంతి చిన్న విషయాలే మనం కనిపెట్టాలి. వాసంతి గారిని సపోర్ట్ చేస్తారు, వాసంతి నడుస్తూ ఉన్నారనమాట. మాస్టర్ ఏమో చెట్లు పట్టుకుంటున్నారు. ఆయన శ్రీముఖ్ గారు ఏమన్నా, బట్ ఆయన ఎనర్జీ అయిపోయింది, ఇంకా అయిపోయింది. సో శ్రీముఖ్ గారు ఏమో వాసంతి 5th పెనాల్టీ, మీరు 100 పెనాల్టీ చేసినా వాళ్ళు ఓడిచ్చేది లేదు, నాకు అర్థమైపోయింది. గేమ్ ఎప్పుడూ అయిపోయింది, 2 నిమిషాలు దాటిపోయింది. ఇప్పుడు పెనాల్టీస్ అన్నీ వేస్తే ఏంటంటే మీకు అర్థం కలదా? పెనాల్టీస్ అన్నీ వేస్తే ఏంటంటే 5 పెనాల్టీ చేసామనుకోండి, ఒకవేళ 3.5 నిమిషాల్లో ఫినిష్ చేస్తారనుకోండి, 5 పెనాల్టీస్ వేసి 50 మినిట్స్ 60 సెకండ్స్ వేసేసి 1 మినిట్ వేసేసి మీరు 2 minutes 30 seconds ఎందాక అయింది. ఇప్పుడు 5 పెనాల్టీస్ 3 minutes 30 seconds అని చెప్పి అలా టైం పెంచేయడానికి చూస్తున్నారు. అసలు టాస్క్ 2 minutes 30 seconds దగ్గర ఎండ్ అయిపోయినప్పుడు ఇక ఎందుకు కంటిన్యూ చేయాలి? ఎందుకు ఆ అమ్మాయిని ట్రైన్ చేయాలి? ఎందుకు ఆ అమ్మాయి దగ్గర నుంచి పెనాల్టీస్ లాగాలి మనం? అంతే కదా, మ్యాచ్లో రన్స్ అన్ని కొట్టాలని కొట్టేసిన తర్వాత ఇంకా బాల్స్ ఉన్నాయి కదా ఆడిపిస్తా అంటే ఎందుకు ఆడిపించాలి? నాకు అర్థం కాదు. ఆడేసి వికెట్లు పడిపోయినాయి అంటే అయిపోతుందా? వికెట్లు పడిపోయినాయి రన్స్ కొంచెం పెంచుకుందాం అలా ఏదైనా వెరైటీగా ఉంటుందా గేమ్ ఎక్కడైనా? ఇంకా దాంతో ఆవిడ గేమ్ని పాజ్ చేశారనమాట. వెంటనే వాసంతి గారు నేను కావాలని పడలేదు అంటే నాకు అర్థమైంది, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, బట్
పెనాల్టీస్ అంటున్నారు. నటరాజ్ మాస్టర్ గారు ఇంకేమీ డిసైడ్ అవ్వలేదు ఆగు అని చెప్తే నీతు గారు ఏదో అంటున్నారన్నమాట. నీతు నువ్వే చెప్తావు కదా పట్టించుకోవద్దని చెప్పి ఎందుకు వెనక్కి తిరిగి చూసావు అది అని చెప్పి, అంటే మరి ఎక్కడ గేమ్ మిస్ అయినట్టుంది దానికోసం అనుకుంటా. నీతు నీకేం తెలుసు 7 వారాల నుంచి నేను ఎంత టార్చర్ పడుతున్నానో, ఒక్క నిమిషానికి నువ్వు లాగలేవా అంటే మనం మనసుతో ఆలోచించాం అంతే, సింపుల్ థింగ్. మనసుతో ఆలోచించేది నటరాజ్ మాస్టర్ గారి డైలాగ్ ఇది, మనసుతో ఆలోచించేది మాస్టర్ నాకు అర్థం కాల. వాళ్ళేంది మనసుతో ఆలోచించడం, వాళ్ళేంది మోకాలతో ఆలోచించారా? బ్రెయిన్తో ఆలోచిస్తాం. సరే మనసుతో ఆలోచించారంటే అందరూ అట్టగా ఆలోచిస్తారు, మనసుతో ఆలోచించేది ఏంటి అంటే మీరు కళ్యాణ్ని వసంతిని కావాలని ఓడిపోవాలి అని అనుకుంటున్నారా? అది కన్వే చేయాలనుకుంటున్నారా మీ గెలుపు కోసం? నాకు ఇది కూడా అర్థం కాల. నీతు గారు మళ్ళా ఓడిపోయామని చెప్పి ఆవిడ ఏడ్చేశారు. ఏడ్చేయగానే జాను గారు, ఆశా గారు అండ్ అంజలి గారు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారన్నమాట. వచ్చి ఆవిడ దగ్గర నుంచి ఆవిడకి సఫరీలు చేస్తూ ఉన్నారు. నాకు ఈ విషయంలో కూడా కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకు అనిపించింది చెప్తున్నాను. నటరాజ్ మాస్టర్ గారు గెలిస్తే ఏముంది మా, మనసుతో ఓడిపోతే ఆ లెక్క వేరే, ఓకేనా? ఆలోచించుకు, ఆడియన్స్ ఓట్స్ ఉన్నాయి అన్నీ చూస్తారు, ఇది సూపరే గెలిచారు కానీ అని పెట్టింది ఇదే. అంటే ఓడిపోయినా పర్లా మనకు ఆడియన్స్ ఓట్స్ వస్తాయి, మనకు సింపతి వస్తుంది, మన ఎఫర్ట్స్ని చూస్తారు. అందుకే నాకు శ్రీముఖి గారి మీద కోపం వస్తుంది. ఇప్పుడు ఎంత చేసి ఆడియన్స్లో చూసే వాళ్ళలో అరే పాప నటరాజ్ మాస్టర్ గారిని అక్కడికి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారని చెప్పి కళ్యాణ్ మీద హేట్రెడ్ రావాలా? ఎందుకు రావాలి? ఎందుకు అసలు ఆయన అంత దూరం తీసుకెళ్ళి? మీరు కంటిన్యూ చేయటం వల్ల తీసుకెళ్ళాడు. తన గేమ్ తను ఆడుకుంటున్నాడు, తన టాస్క్ తను పర్ఫెక్ట్గా ఆడాడు, తన మీద అసలు రాకూడదు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఆ సింపతి కూడా రాకూడదు దీని విషయంలో. ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళవి, అలా కన్వర్ట్ అయ్యింది అది. అండ్ నేను గమనిస్తుంది ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ బిగ్ బాస్లో కూడా ఇలాంటిది ఎవరైనా ఆడి ఓడిపోయి ఎన్ని దానితో ఎక్కడో పెద్ద సూపర్ డూపర్ ఎఫర్ట్స్ ఉంటే తప్పితే చిన్న చిన్న వాటికి ఆడియన్స్ కరిగిపోయి ఓట్లేసే సినిమా కూడా కనిపించదు, తెలిసిపోతుంది. ఒకసారి ఓడిపోయాం కదా, గెలుపులో ప్రయత్న రూపం లేదు అని చెప్పారనమాట. నీతో 7 వారాలు అయింది, నా ఓపిక పోయింది అంటే నటరాజ్ మాస్టర్ గారు ఏమి ఆలోచించుకో పర్లేదు వదిలే అని చెప్పారు. సో మాస్టర్ గారు వచ్చారు, హక్ చేసుకోమన్నారు, హక్ చేసుకున్నారు. నీతు గారు వద్దని ఏదో అంటున్నారన్నమాట. అంజలి గారేమో ఇప్పుడేం మాట్లాడకండి. నటరాజ్ గారు ఆడియన్స్ దృష్టిలో మనమే గెలుస్తాం, ఇక్కడ ఓడిపోయినా పర్లేదు. ఏంటి మాటలు ఆడియన్స్ దృష్టిలో మనమే గెలుస్తాం, ఇక్కడ ఓడిపోయినా పర్లేదంట. ఈ బిగ్ బాస్ తెలివితేటలు ఇవి, సింపతి వచ్చేసిద్ది మన ఎఫర్ట్స్కి అని చెప్పి. ఓడిపోయిన మీకే ఆడియన్స్ ఓట్లే చేస్తే అంత కష్టపడి ఆడి గెలిచిన మరి కళ్యాణ్ అండ్ వాసంతి గారికి వాళ్ళకి ఎన్ని ఓట్లు వేయాలి జనాలు? ఇయ్యాలా వద్దా? ఇయ్యాలి కదా. సో నూకరాజు కట్ చేస్తే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు. ఇందాక నాకు నచ్చలేదు ఒక విషయం చెప్పాను కదా, ఇదే ఏంట్రా అంటే నీతు గారు ఆడారు, నీతు గారు బాధపడుతున్నారు వెళ్ళారు. అట్ ద సేమ్ టైం కళ్యాణ్ ఆడాడు, వాసంతి కూడా ఆడింది. వాళ్ళ దగ్గరికి కూడా ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి కదా, వాళ్ళది కష్టమే కదా, వాళ్ళు లాగారు కదా, వాళ్ళకి బాధ ఉంటుంది కదా. సో నూకరాజు వాసంతి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తున్నాడు. అక్కడ నాకు నూకరాజు బాగా అనిపించాడు అనమాట. చెక్ చేయాలి అలాగా, అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు కష్టపడి ఆడారు కదా, నీకు ఓకేనా అని చెప్పి మేబీ వాళ్ళు చేసి మనం చూపించకపోతే నాకు తెలియదు, వేరే విషయం. సరే నెక్స్ట్ శ్రీముఖి గారు గేమ్ పాజ్ అయింది అంతే అనగానే అవునా నీతి గారు ఇంకా అవ్వలేదా అంటే అవ్వలేదు, ఆడగలుగుతావా అంటే కొట్లాడతా ఆ స్పిరిట్ ఉంది, నచ్చారు నీతి గారు. ఆ గేమ్ స్పిరిట్ మాత్రం క్యారీ చేస్తున్నారు. శ్రీముఖి గారు ఆపేసిన తర్వాత నలుగురికి క్లాప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ లేడీస్ గ్రేట్ జాబ్, బట్ నీతు అని చెప్పి హగ్గిచ్చారన్నమాట. ప్రాణం పెట్టేసావు అది అని చెప్పి. వాసంతి గారు కూడా పెట్టారు, పెట్టకుండా ఏం లేరు. షీ డిజర్వ్స్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అని చెప్పి మొత్తం అంతా క్లాస్ కొట్టించారు. మీరు మాస్టర్ని పిలుస్తున్న తీరు, ఒక పక్క బాధ, ఇంకో పక్క కసి, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ బలంగా కనిపించాయని చెప్పి కనిపించాయి. నీతు గారిలో అదన్నీ కనిపించే, ఎట్లాగైనా సరే కొట్టాలి, ఈసారి ఆడాలి, నేను గెలాలి అన్నది కనిపించింది. బట్ ఇంకో సైడ్ అది బ్యాలెన్స్ అవ్వలేదు ఈసారి. నెక్స్ట్ నీతు గారు పాపని ఫస్ట్ టైము ఇన్ని రోజులు చూడకుండా ఉండటం, నేను రిక్వెస్ట్ చేసుకుని ఏంటంటే మాకు ఏ డేట్ వద్దు, ఏ ప్యారడైజ్ వద్దు, మా పాపని చూపించండి అని చెప్పి. సో చాలా గట్టిగా ట్రై చేశాను, నా పాప గుర్తొస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అన్నీ నాకు సారీ టు సే, ఎవరైనా రాంగ్గా తీసుకున్నా తెలియదు, కానీ తెలియదా మనం వస్తున్నప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయని 10 వారాలు ఉండాలని ఏమైనా ప్రామిస్ చేశారా? మీరు పలానా గెలిస్తే మీకు పాపం చూపిస్తాం అని చెప్పి మీరు ఆ ప్రామిస్ని నమ్మి లేదని మనం గెలవగలము అని చెప్పి వచ్చారా? పక్కన అంజలి గారికి 2 పిల్లలే, మరి ఆవిడేం తల్లడెళ్ళట్లేదు, తెలుసు మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఆవిడ. ఇప్పుడు పాపని కదా, మిగతా వాళ్ళకి పేరెంట్స్ అని ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎవరు తల్లడెళ్ళట్లేదు. అంత ఇది ఉన్నప్పుడు రాకూడదు కదా, రాకూడదు, సింపుల్ థింగ్. లేదు వచ్చాము అంటే ఒకసారి ఓకే అబ్బా, 2 సార్లు ఓకే, పద్దపద్దాగా ఈ ఆడియన్స్ ఓటింగ్ అన్న దగ్గర నుంచి ఇది ఎక్కువైపోయింది, ఎక్కువ కనిపిస్తుంది అది. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం నీతి గారు. నేను గోల్డెన్ కప్ అయ్యేదాకా వదిలిపెట్టనన్నారు. ఈ స్పిరిట్ నచ్చింది నాకు.
నటరాజ్ మాస్టర్ గారు తనలో ఫైర్ వచ్చింది, ఐఎమ్ హ్యాపీ, నాకన్నా బెస్ట్ చేసింది, నేను తన ఇలాగే కనపడాలని కోరుకున్నా, కోరిక నెరవేరిందని చెప్పి నన్ను కూడా అక్కడ వరకు నాకు తీసుకెళ్ళింది. సో నన్ను కూడా తీసుకెళ్తుంది, ఇలాగే ప్రయత్నించి గోల్డెన్ కప్లో తీసుకెళ్ళింది, నాకు నమ్మకం వచ్చింది అని చెప్పారన్నమాట శ్రీముఖి గారు. సింహం కనిపించలేదు ఈరోజు, శివంగి కనిపించింది అని చెప్పి ఒక బెత్తిని ఎక్కువే పొగిడారు. సో వాళ్ళకున్న బాండింగ్ కావచ్చు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, తనకున్న రెస్పెక్ట్ కావచ్చు, కానీ గట్టిగానే పొగిడారు. దాని తర్వాత శ్రీముఖి గారు, కళ్యాణ్ కాపాడుకున్న తీరు ఏదైతే ఉందో, ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతిసారి నువ్వు ఆటలో నీ కసి, వాసంతి గారిని లాస్ట్లో చూడకూడదని నువ్వేదైతే డిసైడ్ అయ్యావో, అంటే లవ్ సర్కిల్ స్టేజ్ మీద లాస్ట్లో బాటమ్స్లో చూడకూడదని ఏదైతే అనుకున్నావో, అదైతే మాట ఇచ్చావో అది నిలబెట్టుకోవడంగా అసలు మీ తపన మొత్తం కనిపిస్తుందని చెప్పారు. సో టెరఫిక్ జాబ్ అది అని చెప్పారు. వాసంతి కూడా నువ్వు కూడా బాగానే చేసావు అని చెప్పి లాస్ట్లో ఒక మాట ఆవిడకి వేసారనిపించింది. ఆవిడ కష్టం కదా, ఆవిడ కష్టం కొద్దిగా, ఆవిడ బలం ఉంది, ఇవిడ బలం నిలవదు. సరే శ్రీముఖి గారు, ఆడియన్స్ ఆర్ వాచింగ్, నాట్ ఓన్లీ వాచింగ్, దే ఆల్సో ఓటింగ్ అని చెప్పి ఈ ఎన్ని డైలాగులు చెప్పినప్పుడు ఈ డాట్లని కనెక్ట్ చేసుకుంటేనే నేను చెప్పిన మాటలన్నీ వస్తాయి నాకు. నెక్స్ట్ శ్రీముఖి గారు, 2 minutes 51 secondsలో మీ ఛాలెంజ్ ఓవర్ అయింది. సో 20 seconds మీరు రెండు బ్యాటరీస్ పెట్టారు కాబట్టి మైనస్ చేస్తే 2 minutes 31 seconds మీ బ్యాటరీస్ వల్ల మీకు వచ్చింది. సో 2 minutes 31 seconds లోపల మాస్టర్ గారు ఫినిష్ చేయాలి. కానీ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉండడం జరిగింది, మీరు కింద పడుకోవడం జరిగింది కాబట్టి 5 penalties అని చెప్పి 50 seconds యాడ్ అయినాయి. 3 minutes 21 secondsకి ఫినిష్ చేశారు. మాస్టర్ నీతు 5 minutes 4 seconds. అంటే వాసంతి గారు లాస్ట్లో చేసిన 2-3 ఫౌల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 2 minutes 30 seconds దాటేసిన తర్వాత జరిగిన ఫౌల్స్ అయ్యి సాగదీశారు దాన్ని. ఈ గేమ్ ఎండ్ అయిపోయిన తర్వాత 5 minutes టైం ఎందుకు ఇచ్చారన్నది నా క్వశ్చన్. 2 minutes 30 secondsలో లేదు అనుకుంటే పోనీ 3 minutes 21 secondsలో గేమ్ ఎండ్ అయిపోతే 5 minutes వరకు దాన్ని ఎందుకు సాగదీశారు? ఏం చేద్దామని సాగదీశారు? ఏం ప్రూవ్ చేద్దామని సాగదీశారు? ఎవరు ఎఫర్ట్స్ ఆడియన్స్కి చూపిద్దామని సాగదీశారు? ఎవరు ఎఫర్ట్స్ చూపించి ఆడియన్స్ చేత సింపతి ఓట్లు కొడదామని సాగదీశారు? ఈ లోపల ఇంజరీ అయ్యి ఉంటే ఎవరికైనా, అది నటరాజ్ మాస్టర్ గారికైనా అవ్వచ్చు, కళ్యాణ్కైనా అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. ఎందుకు? ఇయే క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవాలి వాళ్ళకి వాళ్ళు. రీస్టార్ట్లో నెంబర్ 1గా నిలిచింది, 100 బాండ్ క్రెడిట్స్ గెలిచింది కళ్యాణ్ అండ్ వాసంతి అని చెప్పారు. కళ్యాణ్ ఏమో వాసంతి గారికి బోర్డౌన్ చేశారు. నిజంగా కళ్యాణ్ అండ్ వాసంతి గారు సూపర్ ఎఫర్ట్స్, నెక్స్ట్ లెవెల్ ఆడారు, ఫెంటాస్టిక్గా ఆడారు, మైండ్ బ్లోయింగ్. అసలు మిమ్మల్ని ఇప్పుడు ఆపాలంటే నాకు ఎట్లా కనిపిస్తున్నారంటే, మీరు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఎలా టీంలా కనిపిస్తున్నారు. ఎప్పుడో ఆర్ఆర్ లాంటి టీం చోడించాలి చెప్తే ఎక్కడో చోట. అసలు మీ ఇంత స్ట్రాంగ్గా నాకు ఇంకో టీం కనిపించట్లా. సూపర్గా ఆడుతాను. నేను వాసంతి గారు ఒక వీక్ లింక్ అవుతారేమో అని అనుకున్నాను, కానీ లేదు, ఆవిడ వీక్ లింక్ అవ్వట్లేదు, ఇన్ఫాక్ట్ స్ట్రాంగ్ లింక్ అవుతున్నారు. కళ్యాణ్ ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు. కళ్యాణ్ కూడా సరెండర్ అవుతున్నాడు కొన్ని ప్లేసెస్లో వాసంతి గారికి వాదించకుండా. ఆవిడ కొన్ని పాయింట్లు మంచిగా చెప్తున్నారు. సో షీఈ్ మోటివేటింగ్ హిమ్, ఎక్కడేం మాట్లాడాలి ఎక్కడేం మాట్లాడకూడదు అని చెప్పి. ఇన్ఫాక్ట్ ఆయన చెప్పే స్టార్టింగ్లో చెప్పిన సొల్లు అవన్నీ కూడా తగ్గినాయి. ఆవిడే చెప్పారు అది సుత్తి ఎక్కువ కనిపిస్తుందమ్మా అని చెప్పి. సో దానివల్ల ఏంటంటే మన మాటకు విలువ తగ్గిపోతుంది. సో అది కూడా లేకుండా ఆవిడ ప్రయత్నిస్తున్నారు. సో బాగుంది వాళ్ళ ఆట కానీ వాళ్ళ మాట కానీ అన్ని ప్రజెంట్ బాగున్నాయి. గ్రహాలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఏదైనా చేస్తే తప్పితే మాత్రం ప్రజెంట్ వాళ్ళు ఇంకా 2 వారాలు కూడా దూసుకెళ్ళిపోతారని అనుకుంటున్నాను. సెకండ్ పొజిషన్లో నటరాజ్ మాస్టర్ గారు 80 బాండ్ క్రెడిట్స్. నటరాజ్ మాస్టర్ గారు నీతు గారు 1 point ఆఫ్ టైంలో ఎలిమినేషన్ దగ్గర నుంచొని వాళ్ళు నో ఎలిమినేషన్ పెట్టడం వాళ్ళు వెనక్కి వచ్చారు. బ్యాక్ వచ్చిన తర్వాత పుంజుకొని 3rd ప్లేస్కి వచ్చారు, ఇప్పుడు 2nd ప్లేస్కి వచ్చారు. సూపర్గా ఆడారు, వెల్డన్ బాగా ఆడారు. సో మాస్టర్ గారు కోరుకున్నది ఏదైతే ఉందో, నాకు ఇలాంటి టాస్క్లు పెట్టండి, నా బలం ఏంటో మీకు తెలుసు, నా బలానికి సరిపడా టాస్క్లు పెట్టడం ఆయన అన్నారు. సో అది మరి ఆయన అన్నారు కానీ పెట్టారా, లేదంటే టీం ప్లాన్ ప్రకారం జరిగిందో కానీ, బట్ ఎనీవే మాస్టర్ గారు ఏ టాస్క్ పెట్టినా సరే ఆయన 100% పెట్టారు. ఇందులో గొప్పతనం ఏంటంటే నీతు గారు ఆవిడ 200% పెట్టారు. బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాళ్ళ పాప రన్ గోల్డెన్ కప్లు అవ్వాలని రన్ ఏదైనా సరే. సో సూపర్గా ఆడారు. దే డిజర్వ్స్ 2nd ప్లేస్. అండ్ అంత ఎలిమినేషన్ జోన్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి పుంజుకొని ఇంత ప్లేస్లో ఉంచోవటం నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఆడారు. సో క్లాప్స్ వాళ్ళకి కూడా. సో మీకు అద్భుతమైన రివార్డ్స్ ఏముండబోతున్నాయి చూద్దాను. కానీ వాసన దగ్గర రివార్డ్స్ అని ఇక్కడ కళ్యాణ్ ఒక స్టెప్ తీసుకొని కెమెరా దగ్గరికి వెళ్ళి మనసులో అనిపించాలండి, అది చెప్పాలని చెప్పాలి కదా. సరే మాకేం వద్దు, మేము ఆల్రెడీ డేట్ అయిపోయింది కదా, డేట్ జరిగింది కాబట్టి మీరు ఒకసారి నటరాజ్ మాస్టర్ గారు వాళ్ళకి పాపని తీసుకురండి, మీ దగ్గర ఛాన్స్ ఉంటే మా డేట్ క్యాన్సిల్ చేసుకుంటాం, వాళ్ళకి అద్భుతమైన అవకాశాన్ని కల్పించండి, అట్లీస్ట్ టీవీలో అయినా సరే చూపించండి అన్న విధంగా ఏదైనా చెప్పేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. అది చేయొచ్చు. గేమ్ వదిలేయకూడదు. గేమ్ అన్నది ఎప్పుడు వదిలేయకూడదు. ఏం చెప్పినా అవతల మన గేమ్ మనం ఆడుకోవాలి. అమ్మో వాళ్ళకి సింపతి వచ్చిందని భయపడాల్సిన నెసిటీ లేదు. ఆ ఆడియన్స్ తీరు మారుతుంది. ఈ సంవత్సరం జరిగే బిగ్ బాస్లో కూడా మీరు చూస్తారు ఆ చేంజ్ని ఖచ్చితంగా. అంజలి గారు లోపలికి వెళ్ళిన తర్వాత నూకా ఇప్పుడు అదే చెప్తున్నాడు. సో మేము వచ్చి ఉంటే కనుక వదిలేసేవాళ్ళమని, తొక్క కూడా వదలడు.
ఏదో అక్కడ లైన్ అనేసారు కానీ నూకరాజు గారు నటరాజు మాస్టర్ గారి ముందు తెలిపేవాళ్ళు, నీతి గారి ముందు ఆశ తెలిపేది. సరేనా? నూకరాజు గారు కళ్యాణ్కి అగెనెస్ట్కి వచ్చినా తెలిపేవాడు. సో వదిలేసి మాస్టర్ మీకు వదిలేస్తామని చెప్పి ముందే సరెండర్ అవటం తప్పితే గేమ్లో గెలిచే అవకాశం ఉందంటే నూకరాజు కాదు కదా, ఎవరు వదలరు. మాస్టర్ మేము ఏనుకున్నది ఏంటో తెలుసా, అంజలి గారు చెప్తానమాట, కళ్యాణ్ని వెళ్ళి రాకురా అనకపోతే అంటే నువ్వు వెళ్ళి చేతి పట్టుకో, అదే శ్రీముగ్గురు ఏదైతే చెప్పారో చేయి పట్టుకొని తను లాగచ్చు అని చెప్పి అది కనుక చెప్పకుండా ఉండింటే నీతి ఇంకొంచెం లాక్కెళ్ళేది, అది ముందే చెప్పినా లాక్కెళ్ళేది. సో చెప్పకుండా ఉండింటే బాగుండేది అన్న విధంగా చెప్పారనమాట నీతి గారు. నేను లాక్కెళ్ళేదాన్ని కదా, నేను అక్కడే ఉన్నాను, లేకపోతే నేను వెళ్ళేదాన్ని అని చెప్పారు. సో ఈ పాయింట్ అక్కడ పెట్టుంటే శ్రీముగ్గురికి సౌండ్ ఆఫ్గా ఉండేది నాకు తెలిసి. సో వెనక్కి తీసుకెళ్ళేది. ఎప్పుడైతే శ్రీ చెప్పిందో అక్కడే ఆలోచన వచ్చి ఇంకా ముందుకెళ్ళి లాక్కొచ్చాడు అని చెప్పి మాట్లాడుకున్నారు. దాని తర్వాత సిద్ధు కొంచెం షాక్ అయ్యి సెల్యూట్ చేశాడు నీతి గారి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి. నటరాజ్ మాస్టర్ గారిని ఇదే కోరుకున్నా అని చెప్పారు. సిద్ధేమో అక్కడ మీరు హోల్డ్ చేసింది లేదంటే ఇంకా ముందుకెళ్ళేది, సో మీరు హోల్డ్ చేసింది ఇచ్చేశారని చెప్పి, కళ్యాణ్ చెయ్యందేది కాదు, సో మీరు ఇంకొంచెం హోల్డ్ చేయకుండా ముందుకెళ్ళుంటే కళ్యాణ్ చెయ్యందేది కాదు, ఎల్లో లైన్ దాటేవాడు కాదని. మరి అక్కడ శ్రీముగ్గురు ఏ రూల్స్ పెట్టేవాళ్ళు మళ్ళీ తెలియదు మనకి. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు మాట్లాడుకున్నారు అనమాట సీరియస్లీ. సారీ నూకరాజ్ అంట నటరాజ్ మాస్టర్ సీరియస్లీ ఇంత అన్న ఆశతో అన్న కాదు కళ్యాణ్తో అన్నట్టున్నాడు. మనకు 60 రావటమే బెటర్ అని చెప్పి నేను అన్నాను. వస్తు ఏమన్నా హోల్డ్ చేసావమ్మా, చాలాసేపు ఉన్నావు, సో నువ్వేం వీక్ కాదు, సూపర్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి వాళ్ళిద్దరిని పూడాడు. వాసంతి గారేమో పర్ఫెక్ట్ షూస్ ఉండి ఇంకా బాగుండేది, షూస్ ఇదైపోయినాయి. ఇన్ఫాక్ట్ ఏంటంటే అక్కడ వర్షం పడింది, ఎప్పుడో షూటింగ్ కదా వర్షం పడింది, సో ఇంకా జారిపోతాం అనమాట. కళ్యాణ్ ఏమో మాస్టర్ మనకి ఎక్కడ పాప గురించి ఎప్పుడైనా చెప్పారా, చెప్పలేదు కదా అని చెప్పి వాసంతి గారితో అంటే, చెప్తే ఏంటి నువ్వు ఓడిపోయేవాడివా అని చెప్పి వాసంతి గారు అన్నారు. ఓడిపోయేవాడు కాదు, ఓడిపోతానన్నా వాసంతి గారు ఒప్పుకునేవాళ్ళు కాదు. అంటే చెప్పాడా అంటే చెప్పలేదు అన్నారు. చెప్పగానే నీతి ఒక్క చెప్పగానే నాకు తెలియదు, సో పాప ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు డేట్ కోసం అని చెప్పని. సో నూకరాజు ఏమో ఈ రోజు నీకు మాత్రం ఫిదా అయిపోయాయి అని చెప్పి కళ్యాణ్కి, సో ఫిజికల్ వస్తుంది అని చెప్పి నువ్వు అన్నావు కదండి, ఈయన ఫస్ట్ ఉన్నాడు. కళ్యాణ్ ఎందుకు తీసుకోలేదంటే ఫిజికల్ వస్తాయి అని చెప్పి నేను తీసుకోకుండా వాళ్ళని తీసుకున్నాను అని చెప్పి, ఎవరిని అభిమానిక వాళ్ళని అనమాట. నెక్స్ట్ అంజలి గారు ఇటు సైడ్ వాళ్ళు కూర్చుంటారు డామ్ రూమ్లో. నువ్వేంటో తెలిసింది అని చెప్పి నీతి గారు అంటారు. నటరాజ్ మాస్టర్ గారు మా మాస్టర్ బాగా ఆడుతున్నాడు, నీతి ఎక్కడ స్లోగా ఉంది అని చెప్పి కొంతమంది మనసులో ఉంటుంది, అది ఈ రోజుతో క్లియర్ అవుతుంది అన్నారు. అది ఇంతమంది మనం చెప్పుకునే పాయింట్, మాస్టర్ గారు మనకే చెప్పారన్నమాట, మనం తీసుకోవాలి. మనం ఇంతకుముందు మీకు బాగా గుర్తుందా, దొంగలు లాక్స్ కొట్టే టాస్క్ ఉంది, ఆ రోజు నీతి గారు చాలా స్లోగా ఆడారు ఆ టేబుల్ దగ్గర, ఆ సింబల్ రివీల్ చేయడంలో. దాని తర్వాత అది తీసుకెళ్తా చాలా స్లోగా పరిగెడతా మెత్తోళ్తా అంటారు, మా మాస్టర్ కొట్టేస్తారులే అని చెప్పి వెళ్తారు. ఆవిడ చాలా లేట్గా వెళ్ళి అప్పటికే ఒకళ్ళు కొట్టుకొని తీసుకుని వెనక్కి కూడా వచ్చేసారు. ఆ రోజు మనం అనుకున్నాం నీతి గారి వల్లే ఓడిపోయారు మాస్టర్ గారు, లేదంటే నీతి గారు ఇంకొంచెం ఒక 10 సెకండ్స్ ముందు పరిగెత్తున్నా సరే మాస్టర్ గారు గెలిచి కొట్టేవాళ్ళు ఈ గేమ్ని అని చెప్పి అనుకున్నాం కదా. సో నీతి గారు ఎక్కడైనా మా మాస్టర్ గారు ఫాస్ట్గా ఉన్నారు, నీతి గారు స్లోగా ఉన్నారు అనేది ఎక్కడికి రియలైజేషన్ వస్తుంటే వచ్చింది నీతి గారు బాగా ఆడారని చెప్పి. నెక్స్ట్ నూకరాజు కళ్యాణ్తో మాట్లాడుతూ ఏమంటాడంటే, మాస్టర్ గారికి ఐడియా రాలేదు కానీ దగ్గరికి వచ్చి స్లో చేసి ఒక్కసారి పుల్ చేసి ఉంటే నువ్వు వదిలేసేవాడివి అని చెప్తుంటే, కళ్యాణ్ అంటే నేను ఒక స్మార్ట్ మూవ్ కూడా చేశాను గమనించావా, ఏంటి అంటే మాస్టర్ గారు క్రాస్ తిరిగితే నేను క్రాస్ తిరిగా, మాస్టర్ గారు స్ట్రైట్ వస్తే నేను స్ట్రైట్ వచ్చాను, ఎందుకంటే మళ్ళీ క్రాస్ ఇచ్చి లాగితే తను కూడా బెండ్ అయిపోయి పడిపోతాడని చెప్పి మంచి మూవే, తెలివిగా ఆలోచన చేసినట్టే కాదు. ఇక్కడ మాట అంటాడు కళ్యాణ్ ఏంటంటే, ఇక్కడ కొంతమంది స్ట్రాంగ్ ప్లేయర్స్ని తరిమేయాలని ఉంది కొంతమందికి, నేను చెప్పను కానీ అని చెప్పి అన్నాడు. ఇదే రాంగ్ మాటలు. స్ట్రాంగ్ ప్లేయర్ని తరిమేయాలని కొంతమందికి ఉంటే ఆ కొంతమందిలో కళ్యాణ్ కూడా ఉన్నాడు. లాస్ట్ వీక్ వీళ్ళు ఓటింగ్ ప్లాన్ చేసినప్పుడు తన ప్లాన్ ఏంటి, అంజలిని పవన్ని సేవ్ చేద్దామనే కదా, అంజలిని పవన్ గారికి ఓటేసి సేవ్ చేయించి జాను భాను గారిని కింద దించే జాను భాను వర్సెస్ ప్రియాంక శివ్ పడుతుంది అనే కదా. ప్రియాంక శివ్ స్ట్రాంగ్ అనుకుంటాం కానీ స్ట్రాంగ్ కాదు అనుకునే కదా, మిగతా స్ట్రాంగ్ లాగుదామనే కదా ప్లాన్ చేసుకున్నారు. అలాంటప్పుడు ఆ స్ట్రాంగ్ని పంపించే దాంట్లో మీరు కూడా ఉన్నారు కదా. ఇలాంటివి అంటే మనకు గుర్తుంటుంది కానీ ఎవరు పట్టించుకోరు అనుకుంటారు కానీ గుర్తుంటాయి, పట్టించుకుంటారు, అవి మీకు దెబ్బ పడతాయి అలాంటి స్టేట్మెంట్లు. ఇదే బాధ ఇది. ఇలాంటి వాటి వల్ల మనం చేసింది మొత్తం ఒక లైన్తో పోతుంది, మళ్ళీ చూసుకోవాలి కొంచెం మాట్లాడేటప్పుడు. సోనియా గారు మహేష్ ఇది బయట మహేష్ గారి మీద జోకులు వేసుకున్నారు. ఇట్లా కూర్చొని జోకులు వేసుకుంటా ఉంటే అవతల వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది కానీ వీళ్ళకి ఆ క్షణంకి నవ్వు రావచ్చు కానీ వీళ్ళకి మాత్రం హెల్ప్ అవ్వదు. సో అంటే నాకు నవ్వు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అదే నేను అయస్కాంత్ వేసి లాగేసే దాంట్లో టాస్క్లో మహేష్ కనబట్టలేదు, పాత మహేష్ వేరీజ్ మహేష్ అని చెప్పి ఆవిడ అరుస్తూ ఉంటారు కదా, అరుస్తూ ఉన్నప్పుడు మహేష్ ఈజ్ బ్యాక్ అంటాడు కదా, అక్కడ వాళ్ళకి నవ్వు వచ్చిందంట. సో అదే చెప్తాను, నాకు నవ్వు వచ్చింది. అదేంటి ఆవిడ సీరియస్గా చెప్తుంటే మహేష్ ఈజ్ బ్యాక్ అంటావు ఏంటి అని చెప్పి, అంటే లెవెల్ 2లో ఉన్నారు అని చెప్పి నవ్వుకుంటుంటారు. దాని తర్వాత ఫౌల్స్ కోసం కూడా నవ్వుకుంటుంటారు. ఏంటంటే నూకరాజు నావి 2 ఫౌల్స్ జరగకుండా ఉంటే నేను క్వాలిఫై అయ్యేవాడిని, అంటే నేను ఇంకొక 3 ఫౌల్స్ ఎక్స్ట్రా జరిగి ఉంటే నేను ఆ ప్లేస్లోకి వచ్చేవాడిని అని చెప్పి మహేష్ అన్నాడు అని చెప్పి అని చెప్తే బాగా వీళ్ళందరూ ఫుల్గా నవ్వుకుంటూ ఉంటారు అనమాట. దాని తర్వాత లోపల మహేష్ గారు ఇది చాలా పెద్ద గొడవ జరిగింది, ఇది అన్నెసరీ గొడవ.
సింపుల్ గొడవ, కానీ ఎవరికి వాళ్ళు ఇగోకి తీసుకొని వెళ్ళిపోయారు అనిపించింది. ఇందులో నాకు మహేష్ గారు వల్లదే తప్పు లేదేమో అనిపించింది. చెప్తా చూడండి. మహేష్ గారు నేనేమంటున్నా అంటే, మాస్టర్ గారు గొంతు మీరు పట్టుకున్నప్పుడు అక్కడే ఫిజికల్ అంటే అయిపోయేది, శ్రీముఖి అక్కడే ఆపేసేదని. అంటే మాస్టర్ గారు, నటరాజ్ మాస్టర్ గారు ఆయన గొంతు పట్టుకున్నారంటే ఏదో డిస్కషన్ సగం నుంచి చూపించారు మనకి. డిస్కషన్ జరుగుతుంది, సో నా గొంతు పట్టుకున్నారు, నా గొంతు కూడా మాస్టర్ గారు పట్టుకున్నారు అంటే అక్కడ నువ్వు చేతులు ఎత్తి ఫిజికల్ అవుతుంది అంటే శ్రీముఖి అక్కడే పాజ్ చేసేది. అది అంటే కళ్యాణ్ ఏమో లేదు ముందు గేమ్లో నేను అప్పటికే అది చెప్తా అయిపోయిన తర్వాత ఈయనతో అన్నారు మహేష్ గారితో, ముందు గేమ్లో హట్ అయ్యా అంటే వాళ్ళ మీద అనమాట, ఎవరికి మహేష్ గారి మీద. నేను రోప్ పట్టుకున్నానని చెప్పారు మీరు, వాసంతి గారిని కూర్చోబెట్టానంతే. సో ఒక చేతిలో రోపు, ఒక చేతిలో ఆవిడ ఉన్నారు. సో మీరు అలా అనేపాటికి అంటే రోప్ లేదు, నేను రోప్ పట్టుకోలేదు, మీరు అలా చెప్పేపాటికి నేను హట్ అయ్యానంటే మీరు అసలు నాకేం ముందు చూస్తున్నారు, మీరు మానిటర్తో మాట్లాడుకోవాలి కానీ అని అంటారు. మహేష్ గారు నేను మానిటర్తోనే మాట్లాడాను, మీకోసం మాట్లాడలేదు, నేను అనలేదు, నీ గురించి అని కాదు, మేము మాట్లాడింది మానిటర్ గురించే, వీళ్ళు మానిటర్ గురించే మాట్లాడుతున్నారు. అంజలి గారు వాళ్ళకి మానిటర్ అయితే వాళ్ళకి చూసుకోకుండా మనది ఎందుకు చూస్తున్నారు? అంజలి గారు మనకు చూసేటప్పుడు అప్పుడే కళ్యాణ్ ఒక వైట్ రోప్ పట్టుకున్నాడు, దాన్ని అంజలి గారు మిస్ అయ్యారు. సో అని చెప్పి అంజలి గారి మీద రైస్ చేశాడు ఆయన. ఇప్పుడు అంజలి గారికి ఆయన శత్రువు అయిపోయాడు, కళ్యాణ్ అండ్ వాసంతి గారికి శత్రువు అయిపోయాడు ఆయన. బట్ ఆయన పాయింట్ రైట్, ఎందుకంటే అంజలి గారు వాళ్ళ మీద రైస్ చేశారు, శాండ్రా గారు బెల్ట్ పట్టుకున్నారని తాడు పట్టుకున్నారు, రైస్ చేశారు, అందుకని ఆయన అడ్డు తిరిగాడు. సో నాకు ఇందులో మాత్రం మహేష్ గారు తప్పు అనిపించలేదు. బట్ ఇందులో ఈ డిస్కషన్ మొత్తం ఎట్లా వెళ్ళిపోయింది. కళ్యాణ్ నేను హట్ అయ్యానంటే మహేష్ గారు నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు హట్ అయినా సరే నీ గురించి కాదు, నేను చెప్పింది మాత్రం మానిటర్ గురించే అనగానే అంజలి గారు పిలిచినప్పుడు నేను అటు తిరిగాను, మీ చేయి వైట్ రోప్ మీద ఉంది, నేను చూశాను అనగానే ఎన్నిసార్లు పట్టుకున్నా అన్నారు. ఒకసారి పట్టుకుంటే 500 మైనస్ అయిపోయింది, ఓకేనా అన్నారు. మహేష్ గారు డిస్కషన్ అసలు మీ గురించి కాదా అసలు బాబు, మానిటర్ మీది చూడకుండా మమ్మల్ని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూడాలి కదా అని చెప్పి అంటే కంప్లీట్గా కనెక్ట్ కాకుండా కంప్లీట్గా నువ్వు అర్థం చేసుకోకుండా హట్ అయ్యా అంటే నేను కూడా హట్ అవుతున్నా అని చెప్పి అన్నారు. మహేష్ గారు కరెక్ట్గా అన్నారు కదా, హట్ అవుతున్నాను. కళ్యాణ్ ఏదో అన్నాడు గట్టిగా, ప్లీజ్ డార్లింగ్ 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 అన్న అని చెప్పి బ్రో డార్లింగ్ అని చెప్పేదో నవ్వాడు. ఎందుకంటే హీ వాంట్స్ టు అవాయిడ్ ద కాన్వర్సేషన్ అనమాట. మహేష్ గారు నాకు నచ్చలేదు, సో నీ గురించి మేము మాట్లాడకపోయినా సరే నువ్వు ఎట్లా అంటే నాకు నచ్చలేదు అనగానే కళ్యాణ్ గారు నాకు చెప్పింది ఒక రాయి, నాకేమనిపించింది అంటే మీరు వేస్తున్నప్పుడు నూకరాజు కూడా అట్నుంచి ఒక రాయి వేసాడు, ఏంటి నేను చూసే అన్నాడు నూకరాజు అనగానే శాండ్రా గారు మధ్యలో వచ్చారనమాట. నూకరాజు అలా అంటే నూకరాజుతో మీరు మాట్లాడుకోవాలి కానీ మా మీద ఎలగడాలు కోపాలు చూపిస్తే మేమేం చేస్తామంటే కళ్యాణ్ అమ్మ సారీ అమ్మ, మీకేం కోపం చూపించలేదమ్మా, సారీ అమ్మా, 5 నిమిషాల తర్వాత మాట్లాడతాం. ఇక్కడ కొంచెం సర్కాజంకి వెళ్ళిపోయాడు, ఎందుకంటే అంతకుముందు సంధ్య గారితో ఎట్లా వెళ్ళిపోయి ఓవర్కి వెళ్ళిపోయి అయిపోయాడని చెప్పి 5 నిమిషాల తర్వాత మాట్లాడతా, మీకు దండం పెడతా, అట్టు కాలేదు, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఇలా చేయటం మళ్ళీ కరెక్ట్ కాదు, అంత అవసరం లేదు. ఓకే సార్ గివ్ మీ 5 minutes నేను మాట్లాడతానని చెప్పి మామూలుగా కూడా చెప్పచ్చు. అంత సర్కాజం ఏంటి చూపిస్తే మళ్ళీ తనకైతే నెగిటివ్ అవుతుంది, ఏంది ఇది ఇలాంటి చిన్నపిల్లల వేషాలు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు ఇన్సిడెంట్ అయ్యింది, నాకు క్లారిటీ వచ్చింది, ఏది సంధ్య గారిది అనమాట. ఇన్సిడెంట్ వచ్చింది, మీకు 5 నిమిషాలు ఇస్తే నేను వచ్చి హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని మాట్లాడతా అనగానే ఈ లోపల అంజలి గారు వాష్రూమ్ నుంచి వచ్చారనమాట. రాగానే మళ్ళీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మళ్ళీ దాని మీద కాసేపు డిస్కషన్ జరిగింది. కళ్యాణ్ ఇంకా వెళ్ళిపోయాడు, అమ్మో అరుస్తున్నాడు మనం వెళ్ళిపోతుందా అని చెప్పి వెళ్ళిపోయారు, వాకౌట్ చేశారు లిటరల్గా. ఇక్కడ కళ్యాణ్ వాకౌట్ చేయగానే మహేష్ గారు కూడా వాకౌట్ చేయాలి, అవసరం లేని ఇష్యూ ఇది. కానీ అంజలి గారితో డిస్కషన్ పెట్టుకున్నారు దీని మీద. అంజలి గారు ఆవిడ పాయింట్లో ఆవిడ అరుస్తున్నారు, మహేష్ గారు ఆయన పాయింట్లో ఆయన అరుస్తున్నారు, ఎవరికి క్లారిటీ లేకుండా క్లారిటీ తెచ్చుకోకుండా అరుస్తున్నట్టు అనిపించింది. నేను ఆమెకు చెప్పాను హక్ చేసుకో కానీ బెల్ట్ పట్టుకోక అని చెప్పి, కానీ మీరు టెలికాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడ చేశారు ఏంటని చెప్పి వెనక మూడు ఉందనేది చెప్తుంటే మహేష్ గారేమో లేదు మేము అలా పట్టుకోలేదు. నేనేమంటున్నా అంటే మేము ఏం ఫౌల్ చేస్తున్నాము అని చెప్పి మీరు అబ్జర్వ్ చేస్తున్న టైంలో కళ్యాణ్ కూడా అక్కడ ఫౌల్ చేశాడు, మా ఫౌల్ వదిలేండి, మీరు మమ్మల్ని చూస్తున్నప్పుడు అక్కడ ఫౌల్ చేశాడు, మీరు అది చూడలేదని దీని పాయింట్. ఈవిడేమంటారు నేను ఒకసారి చూశాను మిమ్మల్ని సరేనా, ఇంకా మీరు గమనిస్తే నేను అసలు అందరికన్నా ఎక్కువ అందరి మాట నేను ముందు వెనక అన్ని వైపులా తిరిగి చూశాను, అప్పుడు మీ డౌటే కాదు నాకు కూడా డౌట్ వచ్చింది, అంటే బెల్ట్ తాడు 2 పట్టుకోకూడదా ఏం పట్టుకోకూడదు అని చెప్పి. సో అదే మీరు 100% పట్టుకున్నారు, సో అదే అడిగాను అంటే మహేష్ ఏమో లేదు కళ్యాణ్ 100% పట్టుకున్నారని చెప్పి ఆయన పాయింట్లో అన్నాడు. మీరు ఫౌల్ చూపిస్తున్న టైంలో నేను పట్టుకున్నాను, మీరు పట్టుకొని చెప్పి ఆయన పాయింట్లో ఆయన అరుస్తున్నారు, ఈవిడ పాయింట్లో ఈవిడ అరుస్తున్నారు. మీకు మానిటర్ ఉన్నప్పుడు నేను ఎందుకయ్యా మీరు చూస్తాను, నాకేం పని ఈవిడ అంటారు, వాళ్ళు కూడా అంటుంది అదే, ఇద్దరు అంటుంది అదే, ఇద్దరు వచ్చుకుంటుంది అదే. మరి మీరు చూడకుండా అట్లా చెప్పారు, మీరు చూసే కదా మా గురించి పాయింట్అవుట్ చేశారంటే అంజలి గారు నేను చెప్తున్నా మహేష్ గారు మాట్లాడుతూ ఉంటే నేను చెప్తున్నాను మీరు మాట్లాడుతూ ఉంటే నేనేం చేయలేనంటే నేను 100% చూశానన్నారు, ఓవర్లాప్ అయింది, ఆవిడ కోపం వచ్చింది, ఆవిడ వెళ్ళిపోయారు. అదే గొడవ చూశారు, పట్టుకోలేదు, ఎంత అయిపోయిన తర్వాత అంజలి గారేమో ఒకేసారి ఇంక వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోతుంటే పవన్ ఏమో చెప్పేది ఓవర్లాప్ అయితే ఇలాగే ఉంటుంది, సో ఓవర్లాప్ చేసుకోకుండా మాట్లాడంటే మళ్ళీ అంజలి గారు వచ్చి నేను చేసిన పాయింట్ వాళ్ళకి అదే మీ గురించి అడిగింది అన్నట్టు ఏదో చెప్తుంటే పవన్ గారేమో ఓవర్లాప్ అంటే మహేష్ గారు మాట్లాడుతుంటే ఓవర్లాప్ అంటే తెలుసు కదా సో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, దాని తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్తున్నారు. అంజలి గారు మీరు ఫిక్స్ అయిపోయారండి, మీరు అనుకున్న పాయింట్ అని మీరు ఫిక్స్ అయిపోయారండి, ఇలానే ఫస్ట్ వీక్ చేశారండి, అంజలి వల్లనే మాకు అని చెప్పి 2 వీక్స్ అదే చెప్పారు. ఏది
లెటర్ వచ్చినప్పుడు అంజలి గారు మహేష్ గారు లేకుండా చదివేశారు అని చెప్పారు కదా, అలా 2 వారాలు కూడా మీరు ఇదే చెప్పారు అని చెప్పి ఆడు వెళ్ళిపోతుంటే శాండ్రా గారు అన్నారు మేము మాట్లాడేది ఏంటి మీరు చెప్పేది ఏంటనగానే ఆడు వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఎప్పుడైతే అంజలి గారు వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయారో మహేష్ గారు శాండ్రా గారు కూడా వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇష్యూ అంజలి గారితో కళ్యాణ్ వెళ్ళిపోయాడు, అంజలి గారు వెళ్ళిపోయారు. మీరు ఎందుకు ఉండాలి? నాకు అర్థం కాలేదు. వాళ్ళు వాకౌట్ చేయటువంటి మీరు ఉంచిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవటువంటి ఎవరికి ఇస్తున్నారు? వెళ్ళిపోండి. సర్కిల్ ఆఫ్ లవ్లో వీకెండ్ వచ్చిందంత అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి. ఇక్కడ మహేష్ గారికి పవన్ గారికి గొడవ. మహేష్ గారు ఏమో ఆవిడ వెళ్ళిపోయారు మేము మధ్య అక్కడ రియలైజ్ అయ్యారన్నమాట. కాసేపు ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ ఓవర్లాప్ అవుతుంటే పవన్ గారు ఏమో ఓవర్లాప్ చేయొద్దని చెప్తే అందుకని అంటే ఆవిడ వాకౌట్ చేస్తే నేను ఎందుకు ఉండాలి అని చెప్పి ఆయనకి రియలైజేషన్ వచ్చి నేను వెళ్ళిపోతానంటే మరి ఆ మాత్రమే ఫస్ట్ నాకెందుకు చెప్పారు అని చెప్పి ఆయన సీరియస్ అయ్యారు. సరే చెప్పండి ఏంటా అని చెప్పి ఎటో చూస్తుంటే అటేటో చూస్తారేంటండి ఇటనండి అని చెప్పి మళ్ళీ అక్కడ గొడవ. అన్నెసరీ ఫైట్ అనమాట ఇదంతా. సో ఇక్కడ సింపుల్గా తేల్చుకున్నారు వీళ్ళిద్దరు. లాస్ట్కి ఏం జరిగిందంటే పవన్ గారు అటుపక్క తిరిగితే ఆవిడ చూసుకుంటే అటుపక్క తిరిగితే మీది కనిపించింది. సో ఆయన స్టార్ట్ చేసి కనిపించింది అనగానే ఈయనేమో నేనేమంటానంటే అదే టైంలో కళ్యాణ్ ఇటు చేశాడు. సో ఇది జరిగిందంటే సరే సర్కిల్ ఆఫ్ లవ్లో తేల్చుకుందాం అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతారనమాట సింపుల్గా. నెక్స్ట్ కళ్యాణ్ గారు బయట మీరు గొంతు నిమిలేశారు అది ఇది అని చెప్పి ఏదేదో చెప్తున్నాడు మహేష్ గారు అంటే అది చెప్తుంటే అన్న అక్క ఏం కాదు అక్క అన్నది ఏం కాదు ఇది గేమ్లో ఇదంతా మామూలే, నేనేమో మాస్టర్ని పట్టుకొని సారీ చెప్పాను, నా బావ మా అక్క అన్నట్టు సారీ చెప్తే పర్లేదు అన్నట్టు చెప్పారు. కానీ ఆయన మాత్రం ఆయన ఆడిన వాళ్ళకన్నా ఆయన ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు మహేష్ అది అని చెప్పి. ఇప్పుడు మహేష్ మీద సోనియా అండ్ సిద్ధుకి ఎందుకంటే వాళ్ళు నోడిచ్చారని ఇప్పుడు వీళ్ళు పాయింట్అవుట్ చేశారని చెప్పి కళ్యాణ్ అండి వాసంతికి అందరికీ ఉంది. బట్ ఈయన పాయింట్అవుట్ చేస్తే అంజలి గారికి ఒక్కరికే ఉండాలి అంటే వీళ్ళ కాళ్ళకి బయట ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదు ఇందులో. అంజలి గారు వచ్చారు కదా అప్పుడు కట్టంగానే బయటకు వచ్చారు కదా. సో ఇక్కడ ఓవర్ కొంచెం స్క్రీన్ పే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అక్కడ లోపల పవన్ గారు తెలిసి మాట్లాడుతున్నారు కదా, అంజలి గారు వచ్చి సీన్ చేస్తున్నారు ఇక్కడ వచ్చారు ఆయన నచ్చుకుంటూ వస్తారు. 2 వీక్స్ ఇలానే చేశాడు. సో కళ్యాణ్ పట్టుకున్నాడు తాడు పట్టుకున్నాడు అని చెప్తున్నాడు. నేను ఎందుకు ఫేవర్ చేస్తాను కళ్యాణ్కి, నాకేం పని, నేను మానిటర్ని కదా. సో నాతో మాట్లాడకుండా పవన్ మీద అరిస్తే నేనేం చేస్తాను. సో ఇప్పుడు పవన్ గారి మీద అరుస్తున్నారు అన్నమాట. అక్కడ వాళ్ళు అరుచుకుంటున్నారు. అది చూడండి అంటే ఎవరేం వెళ్ళొద్దు అని అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత నటరాజ్ మాస్టర్ గారు అదే దాంట్లో పాప నటరాజ్ మాస్టర్ గారు పక్కన పడిపోయి రెస్ట్ తీసుకుంటుంటే అందరూ వచ్చుకుని ఉంటారు. అయిపోయింది. నటరాజ్ మాస్టర్ గారు కెమెరాతో ఏం చెప్తారంటే ఇంకొక రోజు ఉంటే బాగుండేది, బెస్ట్ ఇచ్చేవాడిని అంటే బ్యాక్ టు బ్యాక్ జరిగినాయి కదా దానికోసం మీరు ఇచ్చారు, నాకు ఏదైతే అనుకున్నామో ఎంత చేయాలో అంత చేశాను, బట్ ఏదైతే చేశారో మీరు దానికి మాత్రం చాలా థ్యాంక్స్ అని చెప్తారు. ఇప్పుడు మరి మీకు ఫేవరెటిజం చేసినట్ట నటరాజ్ మాస్టర్ గారు అన్న మాటలన్నీ ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారికి వెనక్కి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు దీన్ని. ఇంతకుముందు శివికి ఏదో టీం ఫేవరెటిజం చేసేస్తున్నారు అన్నారు. ఇప్పుడు మీరు అడిగిన టాస్క్లు వాళ్ళు పెట్టారని చెప్పి మీరు కెమెరాకి డైరెక్ట్గా థ్యాంక్స్ చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మీకు ఫేవరెటిజం చేసినా మీరు గెలవలేకపోయారా? నాకు ఈ టాస్క్ ఇస్తే నేను కుమ్ముతా అన్నారు, మిమ్మల్ని గెలిపించడానికి ఆ టాస్క్ ఇచ్చినట్టున్నారు, కుమ్మలాపోయారు చెప్పాలంటే అన్నారు. కాబట్టి మాటలు అర్థం అవుతుంది మాస్టర్ గారికి చూసుకుంటే, అబ్బా నేను అప్పుడు అన్నా నాకు ఇలా జరిగింది అన్నట్టు. బట్ బెస్ట్ ఆడారు, ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఎనీవే బాగా ఆడారు మాస్టర్ గారు మాత్రం. నెక్స్ట్ వాసంతి గారు బయట అసలు ఏంటి మహేష్ వాళ్ళకి ఏంటి మన మీద పడుతున్నారు అంటే లేదు అంజలి గారి కోసం అంటే పాప అంజలి అక్క ఇప్పుడు నలుగుతుంది కదా అంటే నలగని మనకి ఎందుకులే అనుకుంటారు. అందుకనే ఎన్ని ఫాల్స్ వేసి ఉంటా 1 2 3 4 ఎన్ని ఫాల్స్ వేసి ఉంటా అందుకని నేను తెలివిగా 500 తీసా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత నూకరాజు గారు భాను వెళ్ళి మహేష్ అండ్ శాండ్రా గారి దగ్గర మాట్లాడతారు. ఒకరోజు కొంచెం కూల్గా కామ్గా మాట్లాడు, సో బయట ఇలా అనుకుంటున్నారు మహేష్ అరుస్తున్నాడు అని చెప్తే నా మాట తీరు ఎలా ఉంటుందని మహేష్ చెప్తుంటాడు. తర్వాత మహేష్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంజలి గారు మాది చూసి ఇలా చెప్పినప్పుడు అదే టైంలో కళ్యాణ్ తాడుపట్టుకున్నాడు. నేను అన్నది కళ్యాణ్ తాడుపట్టుకున్నది కళ్యాణ్ తప్పు చేశాడని కాదు, అంజలి గారు వాళ్ళ చూడకుండా మాది చూస్తున్నారన్న పాయింట్ అనగానే బాగుంటాడు. వీళ్ళ పాయింట్ వీళ్ళు చెప్తుంటే కరెక్ట్గా అనిపిస్తుంది. అంటే నోకరాజు ఇక్కడ ఏమంటారంటే వ్యాలిడ్ అనిపిస్తుంది, అంటే వ్యాలిడే ఇన్వాలిడ్ అని చెప్పడం లేదు. సరే కానీ అక్కడ మాత్రం మనకి ఎలా అర్థమైంది వాళ్ళు చెప్తున్నప్పుడు. సో అలా ఉంటుంది ఇది, ఇక్కడ ఇంతే జరిగిద్ది అనమాట అంటారు. మహేష్ మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు రాంగ్గా పోర్ట్రే చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఆవిడ అరిచేసి వెళ్ళిపోయారు అని చెప్పి సంజయ్ గారు రాంగ్గా పోర్ట్రే చేస్తారని వీకెండ్ అక్కడికి వచ్చిందా తేలుతుంది ఏంటని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ నీతు గారితో మాట్లాడతారు. అక్క నాకు ముందే నిజంగా చెప్తున్నాను పాప విషయం నాకు తెలియదు అని. తెలుసుంటే మాత్రం చేస్తావా చెయ్యు కదా అలాంటప్పుడు దీనికి వెళ్ళకూడదు ఇలాంటి విషయాలన్నీ. నీతు అలా ఏం పట్టుకోకు, గేమ్ అన్నారు, బాగా అనిపించింది. ఆవిడ ఆ స్పిరిట్ని క్యారీ చేస్తున్నారు. నాకు ప్యారడైజ్ వద్దు ఏం వద్దు ఇవన్నీ వద్దు, సో నాకేంటంటే పాపం చూడాలి అప్పుడు నాకు బలం వస్తుంది, నేను అసలు పాప ఫేస్ ఏం మర్చిపోయాను అని చెప్పి చెప్తాను అనమాట. కళ్యాణ్ ఏమో మాస్టర్ రారా అలిగారా ఏంటంటే లేదు ఆయన వస్తారు అని చెప్పి అన్నారన్నమాట. నెక్స్ట్ సారీ అన్నట్టు ఏదో చెప్తే వాసంతి గారు ఇక్కడ నీ మీద అలిగితే నువ్వేం చేస్తావు, నాకు ఇది చాలా బాగా నచ్చింది వాసంతి గారిని చూస్తే. నీ మీద అలిగితే నువ్వేం చేస్తావు, నువ్వు గేమ్ ఆడావు అంతే, నీ గేమ్ నువ్వు ఆడావు, ఆయన గేమ్ ఆయన ఆడారు, ఎవరు అలిగితే మన ఏదో చేయాల్సిన నెసిటీ లేదు. సో
కరెక్ట్గా చెప్పారు. అంతే కదా, గేమ్ ఆడుకున్నాం ఎందుకు ఇంకేందని. సో నెక్స్ట్ డే తెల్లారింది, సోనియా గారు సిద్ధుది, నాకు ఇక్కడ సోనియా గారు నచ్చలా, సోనియా గారు సిద్ధుతో గట్టిగా ఆడాలి సరేనా, బయటికి వెళ్ళి చూస్తే మనకేం చూస్తే మనం ఆడిన విధానికి మనకి సిరాకు రాకూడదు సరేనా అని చెప్తారనమాట. నా సైడ్ నుంచి నేను ఎఫర్ట్స్ పెడుతున్నా, ఎంత యూజ్ చేస్తే ఎంత పుష్ ఇవ్వగలవు ఏంటని చూస్తున్నా, సరిపోదు నువ్వు ఇంకా పెట్టాలి అన్నట్టు చెప్తారనమాట. దాన్ని సిద్ధు పెడుతున్నా. బేసిక్గా రూల్స్ అయ్యి రావడం వల్ల బిస్కెట్ అవుతుంది ఏంటి అదంతా వదిలేనా కానీ సిద్ధు మాట అంటాడు, మనం పెట్టిన ఎఫర్ట్స్ సరిపోవట్లేదు, పెంచుతాం అంటే బాగుంటుంది కానీ నేను పెడుతున్నా నువ్వు పెంచితే బాగుంటుంది అంటే ఇది బాగాలేదు క్లియర్ చెప్తాడు. అంతే కదా, ఎవరైనా చెప్తే ఎలా చెప్పాలి, మన ఎప్పటి సరిపోవట్లేదమ్మా మనం ఇంకా పెట్టాలమ్మా ఇంకా నేను పెడతాను నువ్వే పెట్టట్లేదంటే తక్కువ చేస్తుంటుంది. కరెక్ట్ కాదు కదా, మన పార్ట్నర్ని మనమే తక్కువ చేస్తే అలాగా. సోనియా నువ్వే అంటావు కదా వీళ్ళు డల్ ఉన్నారు నువ్వు స్పీడ్ ఉన్నావు అని అంటావు కదా, నా సైడ్ నుంచి ఎంత కావాలో అంత పెడుతున్నాను, నేను పెట్టినా నువ్వు పెట్టకపోతే పని అవ్వదు, అలాగే నువ్వు ఒక్కడు కూడా పెట్టగలవు, నేను పెట్టకపోయినా సరే నువ్వు ఒక్కడే పెడితే పని అయిద్ది అని చెప్పి ఏదో డైలాగ్ వేశారు, అయిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళు బారు గారు మాట్లాడుకుంటారు, కళ్యాణ్ అంతే నీ మ్యాచ్లోనే టఫ్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అదని, కొంచెం నా లెగ్ బాగుంటే ఏదైనా ఫైట్ ఇస్తానేమో కానీ బట్ ఫిజికల్గా మాత్రం ఆయనే అన్నట్టు చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వాసంతి గారు కళ్యాణ్ ఇంకో సైడ్ కూర్చుంటారు అనమాట. వీళ్ళైతే టోటల్ అటువైపే అంటే ఒక్కొక్కరు అటువైపు ఉన్నారన్నది మాట్లాడుకుంటున్నారు. సోనియా సిద్ధు వాళ్ళు కూడా అటైపే అనగానే కళ్యాణ్ చెప్తాడు లేదా సిద్ధు చెప్పాడు అంటే వీళ్ళని గేమ్ జరుగుతున్నప్పుడు అందరూ మాస్టర్ 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 నడిచారనమాట. సో దాన్ని వాసంతి గారు పాపం అనిపిస్తుంది కదా ఆవిడకి కూడా, మాస్టర్ గారు లాగట్లేదు ఓకే, ఇక్కడ వాసంతి గారు కూడా ఎంకరేజ్ చేయాలి కదా, మరి వాసంతి గారు వాసంతి వాసంతి అని చెప్పి ఆవిడ ఫీల్ అవుతున్నారు. చెప్పారు పాప రీజన్కే సపోర్ట్ చేశాను తప్పితే అని చెప్పి ఆయనకి ఏ రీజన్ చెప్పినా ఆయన పొగిడితే చాలు, బోలా మనిషి కదా కళ్యాణ్. సో కళ్యాణ్ పొగిడాడు, నువ్వేంట్రా బాబు మొత్తం మ్యాచ్ని బయటికి లాకెళ్ళిపోయేలా ఉన్నావు అని చెప్పి అన్నాడు నన్ను. సో నాకు సపోర్ట్ చెప్పిన పర్లేదు నన్ను పొగిడేసాడు కట్టి నాకు ఓకే అని చెప్పి. ఇక్కడ వాసంతి గారు అంటారు వాళ్ళు గెలాలి వీళ్ళు గెలాలి అని చెప్పి షీమికి ముందు వాళ్ళ ముందు నువ్వు చెప్తా ఉంటావు, ఎండ్ ఆఫ్ ద డే ఎవ్వరు ఇక్కడ ఎవరికి కాదు ఓకేనా, ఇట్స్ ఓకే అదంతా ఓకే కానీ చూసుకో, కానీ ఇంకా సపోర్ట్ చేశాక ఒక్కరు నాట్ ఈవెన్ ఎందుకో కానీ మనకెందుకు కార్నర్ అయిపోయి అనిపించింది, నాకు ఆ ఫీలింగ్ వచ్చింది, ఇక్కడ ఎవరు ఏం కాదు నీకు, నువ్వు వాళ్ళు అనుకుంటావు కానీ వాళ్ళు ఎవరు ఏం చేయరు మనకి, ఆవిడ గేమ్ ఆడితే ఆవిడ ఆట ఆడితే నాకు ఎందుకు కార్నర్ అయిపోయి వచ్చింది అంటే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో ఎప్పుడైనా నీకు ఆ ఫీలింగ్ వస్తే గేమ్ కొడదాం ఇంకో గేమ్ కొడదాం దాని మీద చూపిద్దాం అంటారు. వాసంతి గారు ఇక్కడ మాట చెప్తాను, నీకు ఏ కల్మషం లేవు, నీకు అందరితో కలిసిపోతావు, కానీ ఎవరి సపోర్ట్ మనకు రాదు, అది మాత్రం ఎప్పుడు మైండ్లో పెట్టుకో, అదే నేను చెప్పాలనుకుంటున్నాను నీకని చెప్తారు. అది ఆవిడ చెప్పాలనుకుంటుంది. సో కల్మషం లేదు ఏదో చెప్తారు కదా సిద్ధు వాళ్ళని మాస్టర్ గారిని పాప కోసం చెప్పాను కానీ నువ్వేంట్రా బాబు మొత్తం మ్యాచ్ని బయటికి తీసుకెళ్ళిపోయావని చెప్పి, అది చాలు ముందు సపోర్ట్ చెప్పాను మరి ఆ మాట చెప్పారు నన్ను పొగిడారు నాకు సరిపోయింది అన్నట్టు. నెక్స్ట్ ఇంకో మాట చెప్తారు వాసంతి గారు ఏం చెప్తారంటే ఫస్ట్ టైం జాను సపోర్ట్ చేసింది నన్న మనకి, అది గ్రేట్ థింగ్, నేను షాక్ అయ్యా, బాను కాదు జాను సపోర్ట్ చేసింది, అందరూ ఒక ఎత్తైతే ఆ పిల్ల మాత్రం మనకు చేసింది అని చెప్పి ఇది గుర్తుంచుకున్నారు చూసారా, ఇది మంచితనం, గుర్తుంచుకొని అది క్యారీ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అంజలి గారు బయట, కళ్యాణ్ మంచి గేమర్, అంజలి గారు 2 రోజుల నుంచి ఇదే దాంట్లో ఉన్నారు, అదే అంత ఫాస్ట్గా ఆడతాడు, మరి అంతే ఫాస్ట్గా మనసులో కూడా దాచుకున్న చెప్పచ్చు కదా, దాచుకోకుండా అంటే గుడ్ బుక్స్లో ఉండాలి ఇవన్నీ కాకుండా చెప్పచ్చు కదా. ఇక్కడ మాట్లాడారు అందుకే మాస్టర్ నేను గుడ్ బుక్స్లో ఉండాలి అనుకోవటం లేదు, అంటే వీళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళతో మంచిగా ఉందాం అలా అనుకోవటం లేదన్నారు, గుడ్ బుక్స్లో ఉండాలనుకోవటం లేదంటే నేనేంటో అనుకున్నా, దాని తర్వాత పెట్టిన టాస్క్ నాకు అర్థమైంది అంజలి గారి మీనింగ్ ఏంటా అని చెప్పి, పెద్ద పెద్ద గొడవలేని బాబోయ్. నెక్స్ట్ కళ్యాణ్ నేను గడ్డిలో హోల్డ్ చేస్తుంటే నేదో పట్టుకున్నాను అనుకున్నారు కదా అంటే వాసంతి దగ్గర మహేష్ చెప్తున్నాడు కళ్యాణ్ ఏదో పట్టుకున్నాడు అందుకని రమ్మని నా కెమెరా పెట్టుకోమని చెప్పాను, సో నేను ఆల్మోస్ట్ పాయింట్అవుట్ చేసింది వాడే అని అన్నారు వాసంతి గారు, ఇదే కొంచెం చూసుకోవాలి, ఆల్మోస్ట్ పాయింట్అవుట్ చేసింది వాడే నిన్ను మహేష్ అని చెప్పి నిన్ను అన్నారు మహేష్ అని అన్నారు. ఈ వాడు వీడు ఇవన్నీ కొంచెం అమర్యాదగా అనిపిస్తే కొంచెం డిస్రెస్పెక్ట్ చేసినట్టుంటే చూసుకోవాలి సరేనా. ఇప్పుడు కొంతమంది సిరాగ్గా నేను పద్దాక గారు ఎందుకంటే నార్మల్ పేరు పెట్టి అన్నా కూడా ఎందుకు ఎక్కడైనా మళ్ళీ వాళ్ళని తక్కువ చేస్తుంటే వీళ్ళని తక్కువ చేసిన అనిపించకూడదు. లీడర్ బోర్డు పెట్టారు, వాసంతి కళ్యాణ్ గారు ఫస్ట్, నటరాజ్ మాస్టర్ గారు సెకండ్, నోకరాజ్ ఆశ థర్డ్, మహేష్ సెంటర్ గారు ఫోర్త్, భానుజాను ఫిఫ్త్, సిద్ధన్ సోనియా సిక్స్త్, నెక్స్ట్ పవని అంజలి గారు ఏమో సెవెంత్, అమీర్ అండ్ అభిమానిక గారు ఎయిత్, లాస్ట్ పొజిషన్లో బాటమ్ 3లో సిద్ధన్ సోనియా, పవన్ అండ్ అంజలి, అమీర్ అండ్ అభిమానిక గారు వీళ్ళు మాత్రం బాటమ్ 3లో ఉన్నారు. ఇక్కడ నోకరాజు లెక్కేసుకుంటాడు, మనం థర్డ్ ప్లేస్లో ఉన్నామని చెప్పి లెక్కేసుకుంటాడు అనమాట. వస్తు ఏమో బాటమ్ 3లో అని వస్తుని అడుగుతారు అనమాట, ఏంటి మీరు ఏదో మాట్లాడుకుంటే బాటమ్ 3లో ఎవరికి ఇస్తామో ఏంటి అని చెప్తుంటే సిద్ధు వాళ్ళకి ఇస్తామని చెప్పి నోకరా డైరెక్ట్ చెప్పాడు, సిద్ధు వాళ్ళకి ఇస్తాం ఇందులో ఏముంది, ఒకసారి గోల్డెన్ కప్పులు అయ్యారు, ఒకసారి వాళ్ళకి పెళ్ళి అయిపోయింది అంటే మహేష్ కూడా పక్కన ఓటింగ్లో వాళ్ళే సేవ్ అవుతారు అనిపిస్తుంది అని చెప్పారు. నోకరాజు వన్ టైం అది గెలిచారు ఇది గెలిచారు గుడ్ న్యూస్ చెప్పారు ఏం చెప్తుంటారు, కానీ ఈ లాస్ట్ వారం ప్లాన్ చేసుకుంటే ఒక్కసారి కూడా అంజలి గారికి ఓటేయలేదు, మనం ఓటేయాలి అని అనుకున్నారు, మరి లాస్ట్ టైం కూడా ఓటేసి ఇది రాలా. అట్ ద సేమ్ టైం సిద్ధ్ అండ్ సోనియా గారు కూడా లాస్ట్ వీక్ బాటంలోకి వచ్చారు, బట్ వాళ్ళకి ఏముంది ఆ టైంలో ఇమ్యూనిటీ ఉండటం వల్ల బతికిపోయారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఓటేసి సేవ్ చేస్తే ఫెయిరా,
కాదు కదా. అలా అని చెప్పి వాళ్ళు ఏమో గేమ్స్ గట్టిగా ఆడతారు, అలా అని చెప్పి వాళ్ళు ఎలిమినేట్ అయిపోతే ఈ ఈ ఈ అంటే ఇది మొత్తం ఇలాగే ఉంది, దీని స్ట్రక్చర్ మొత్తం ఇలాగే ఉంది కాబట్టి ఏం చేయలేం. వీకెండ్ చూద్దాం ఏం జరిగింది ఏంటని చెప్పి. నూకరాజు లోపల మాట్లాడుకుంటారు, రాజశేఖర్ కళ్యాణ్కి 180 ఉన్నాయి, మన దగ్గర 150 ఉంది, 30 డిఫరెన్స్. నెక్స్ట్ వీక్ మనం గోల్డెన్ కప్లు కొట్టి వాళ్ళు సెకండ్ ప్లేస్కి వస్తే మళ్ళీ ఒక 20 డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు థర్డ్లో ఉంటే కనుక మనం అప్పుడు లీడ్లోకి వెళ్ళిపోతాం. ఎట్లాగైనా సరే 8th and 9th క్రూషియల్ గేమ్స్ అది ఉంటే చాలు, మనం కొట్టేస్తే కప్పు పట్టుకుపోతున్నాం అని చెప్పి చాలా ఇదిగా ప్లాన్ చెప్తాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది చూసారా, గోల్డెన్ కప్లో అవుదాం కొట్టేద్దాం అని చెప్పి, బాగుంది వినటానికైనా సరే. నెక్స్ట్ ఇక్కడతో టాస్క్లు అన్నీ ఇక్కడ ఆయన వెళ్తా ఒక టాస్క్ పెట్టాడు ప్రేమ గురు. ఏంటి ప్రేమ అంటే కలిసి ఉండడమే కాదు, బాధ్యతలు కూడా సమానంగా పంచుకోవాలి. జంట సక్సెస్ అవ్వాలంటే సపోర్ట్ ఇద్దరి నుంచి 100% ఉండాలి, ఇద్దరు ఎఫర్ట్ పెట్టాలి, ఇద్దరు సపోర్ట్ ఉండాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడిపోతే ఒకళ్ళు లేపాలి, ఒకళ్ళు తింటే ఒకళ్ళు పెట్టాలి, ఇట్లాంటివి చెప్పాడు అనమాట 4 మాటలు ఆయన. సో ఇద్దరు ఎఫర్ట్ ఇద్దరు ఉండాలి, జంటలు ఒకరి తర్వాత ఒకళ్ళు. టాస్క్ ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి, నేను పిలిచిన వాళ్ళు వచ్చి జంటల్లో మిగతా జంటల నుంచి ఒకళ్ళు లేపి వాళ్ళిద్దరిలో వీక్ లింక్ ఎవరు అంటే ఎవరి వల్ల వాళ్ళ గేమ్ డౌన్ అవుతుంది అని చెప్పాలన్నమాట. వీకెండ్ పడుతుంది, నేను పిలిచి ఒక్కో జంట ముందుకు రావాలి, మిగతా జంటల్లో ఒక్కో జంటను సెలెక్ట్ చేసుకొని ఇప్పటి వరకు వాళ్ళ ప్రయాణంలో వీక్ లింక్ ఎవరన్నా చెప్పాలి, మీరు ఎవరి పేరు చెప్తే వాళ్ళు వచ్చి ఆ చైర్లో కూర్చోవాలి, పక్కన ఉంచోవాలి. సో జంట నుంచోబెట్టి అందులో ఒకళ్ళు పాయింట్అవుట్ చేయాలి. ఫస్ట్ నీతో నటరాజ్ మాస్టర్ గారిని పిలిచారు, ఇక్కడ వీళ్ళు అంజలి అండ్ పవన్ గారిని పిలిచారు. ఇది రైటర్ రంగా అంటే ఇదేం పెద్ద టాస్క్ కాదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మనది బాండ్ క్రియేట్స్కి ఆడుతున్న టాస్క్ కాదు. ఇక్కడ వాళ్ళని పిలిచి పాయింట్అవుట్ చేయాల్సిన నెసిటీ లేదేమో నాకు అనిపించింది. ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారు, వీళ్ళ వీక్నెస్లన్నీ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే క్లోజ్గా మొత్తం షేర్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళు పాయింట్అవుట్ చేయడం అనేది నాకు రైట్గా అనిపించలే. నాకు ఇక్కడ సేఫ్ ఆడారా అంజలి గారు చెప్పినట్టంటే సేఫ్ ఆడినట్టు అనిపించింది. మిగతా వాళ్ళతో ఎందుకులే, వీళ్ళతో అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మనం కలిసే ఉండొచ్చు, ఒకవేళ వీళ్ళతో అయినా సరే వీళ్ళు ఎలాగో లిస్ట్లో ఉన్నారు వెళ్ళిపోయినా మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు, మిగతా వాళ్ళతో ఎందుకు సున్నం పెట్టుకోవడం అని అనుకున్నారేమో కానీ, మిగతా వాళ్ళతో గొడవ అయితే మళ్ళీ మనం నోరు జాతామేమో అని అనుకున్నారేమో కానీ వీళ్ళు పిలిచారు. కానీ అంజలి గారి దగ్గర నుంచి ఆ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఆవిడ మధ్య ఏదో చెప్పారు గుడ్ బుక్స్ ఉండటం లేదు అనుకున్నారు, ఆవిడ పవన్ గారు ఇద్దరు అసలు ఈ విషయం మీద తిరగబడ్డారు. అయితే వీళ్ళు చెప్పిన పాయింట్ రాంగ్ అంటే నటరాజ్ మాస్టర్ గారు పాయింట్ రైటే కానీ కన్వే చేసింది రాంగ్, ప్రాపర్గా కన్వే చేయలేకపోయారు. ఏంటి చెప్తున్నాడు, పవన్ గారిని వీక్ లింక్ అని చెప్పి కూర్చోబెట్టారంట. తన వే ఆఫ్ స్టైల్లో మాట్లాడటం మొదలు పెడితే అంటే పవన్ గారు తను కూడా వింటది, అర్థమవుతుంది, ఎక్కడో హట్ అయ్యిద్ది అని చెప్పి నువ్వు ఏది ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నావు, పార్ట్నర్ చెప్పేది వినాలి, లోనే ఉండిపోతే గేమ్ ముందుకు వెళ్ళదు. ఏదైనా సరే తనకి ఎక్కడో మళ్ళీ చెప్దాం అనుకున్నా, అంటే అంజలి గారికి ఎక్కడో చెప్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మీరు స్ట్రాంగ్ ప్లేయర్స్ అని చెప్పి నా నమ్మకం. తన తెలివికి నీ స్ట్రెంత్కి మ్యాక్సిమం ఏంటి ప్యారడైస్లో అసలు ఒకరు మీకే ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదు అని చెప్పి చెప్తారు. ఇది కరెక్ట్గానే చెప్పారంటే కొద్దిగా రాంగ్. మీ ఎఫర్ట్స్ మొత్తం మీ దగ్గర ఉన్న, మీరు ఇండివిజువల్గా ఉన్నప్పుడు మీ కమ్యూనికేషన్ గ్యాప్ మీద దృష్టి పెట్టుకోవడం సరిపోతుంది. దానివల్ల మీరు గేమ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు, టాస్క్ వచ్చినప్పుడు ఫోకస్ చేయలేకపోతున్నారు. సో అది మీరు కరెక్ట్ చేసుకోవాలి అన్న విధంగా పాయింట్ కన్వే చేయగలిగితే ప్రాపర్గా ఉండేదేమో. నిన్న మనం చెప్పుకున్న పాయింట్ ఇది. అది కాకుండా ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మనం పర్సనల్గా మాట్లాడుకున్న విషయాలు మీరు ఇక్కడ పెట్టారు అని చెప్పి అంజలి గారు ఫీల్ అలా తీసుకున్నారు. అక్కడి నుంచి అంతా రాంగ్ డిస్కషన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ పవన్ అందుకుంటారు కమ్యూనికేషన్ అటు ఇటు మారచ్చు, కమ్యూనికేట్ చేసుకుంటున్నాం, లక్ అనేది మిస్ అయిపోతుంది, మేము కమ్యూనికేట్ చేసుకోవటం వల్ల పోయింది అయితే మాత్రం లేదు అంటే టాస్క్ల గురించి ఆయన చెప్పారనమాట. అంజలి గారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ఎలా ఉన్నామని కాదు, అక్కడ మన మధ్యలో ఏం జరుగుతుంది ఏంటని కాదు, గేమ్లో కలిసి ఆడుతున్నామా, ఎవరైనా ఒకరిలో ఏమైనా భయపడుతున్నారా, వదిలేస్తున్నారా, గివప్ ఇచ్చేస్తున్నారా అన్నది టాపిక్. కమ్యూనికేషన్ వేరే, ఇక్కడ ఆడిన దానికి సంబంధం లేదు, పవన్ వీక్గా ఇది కాదు, సో మేము బాగానే కమ్యూనికేట్ చేసుకుంటాం టాస్క్లు ఆడేటప్పుడు అని చెప్తున్నారు. పవన్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసేది జనరల్ టాపిక్, అక్కడ జనరల్ టాపిక్ కాదు, ఇది వేరే విషయం అని చెప్తారన్నమాట. అంజలి గారేమో ఓడిపోతున్నాము అంటే మనం గేమ్లో వీక్ అని కాదు, మేము ఎక్కడ ఆగిపోలేదు, మా ఎఫర్ట్స్ ఇచ్చుకుంటేనే ముందుకెళ్తున్నాం అనగా నటరాజ్ మాస్టర్ గారు మీరు బాల్ పెట్టారు కదా, ఏదైతే యోగా బాల్ టాస్ జరిగిందో కాళ్ళ మీద ఎక్స్ పెట్టారు కదా దానికోసం, అది మేము వీక్ అని చెప్పి పడిపోలేదండి అని చెప్పి అంజలి గారు అందుకున్నారు అనమాట. అది తెలియకుండానే పడిపోయింది అంటే నటరాజ్ మాస్టర్ గారు. ఇది కాకుండా వేరేది ఏదో సంథింగ్ ఏదో ఉంది, మీరు ముందుకు తీసుకెళ్ళటం లేదు. నటరాజ్ మాస్టర్ గారు అంటే కొద్దిగా డిఫెన్స్గా ఎందుకు ఇప్పుడు వాళ్ళతో నేను గొడవ పెట్టుకోవడం అని చెప్పి ఏదో ఉందబ్బా, సంథింగ్ ఏదో మిస్సింగ్, దానివల్ల మీరు ముందుకు వెళ్ళటం లేదు, మీరే ఆలోచించుకోవడానికి పెట్టారు. అంజలి గారు ఏమన్నా ఇక్కడ ఇది పట్టుకొని ఆయన పాయింట్ ఇవ్వలేదు కాబట్టి వేరే వాళ్ళకి వస్తే ఇదైపోద్దేమో, మనం ఫ్రెండ్సే సేఫ్ ఆడేద్దాం అన్నట్టు చెప్పొద్దు, బాల్ పడిపోయింది అని చెప్తే వీక్ అని కాదు, మేము రిలాక్స్ ఉన్నాము, అది జారిపోలేదు, మీరు రిలాక్స్గా ఉండి జారిపోలేదు, మాకు తెలిస్తే కనుక మీరు రిలాక్స్గానే ఉన్నాం, అది జారిపోయింది, మాకు తెలిస్తే మేము దాన్ని హోల్డ్ చేసేవాళ్ళు, మాకు తెలియకుండా పడిపోయిందని చెప్పారన్నమాట. నటరాజ్ మాస్టర్ గారు వాళ్ళు కొత్తగా వచ్చారు, ప్రూవ్ చేసుకున్నారు, ఎవరు అభిమానిక అండ్ వాళ్ళు, వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఈ జంట కూడా జానుబాను కొంచెం అటు ఇటు అయినా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, ప్యారడైజ్ వెళ్ళారంటే అంజలి గారేమో మాస్టర్ ప్యారడైజ్కి వెళ్తేనే ఆడామంటే మీరు కూడా వెళ్ళలేదు ప్యారడైజ్కి అని అన్నారు. ఇక్కడ నీతి గారు ట్రిగ్గర్ అయ్యారు.
ట్రిగ్గర్ అయ్యి సెకండ్ ప్లేస్కి వచ్చాం మేము. నీతు గారిలో ఇంతకుముందు గెలిచిన ఏదైతే ఉందో సూపర్ కానీ అని పెట్టానో ఇది పాయింట్ అనమాట. ఆ ప్రౌడ్నెస్ వచ్చేసి ఇప్పుడు అంజలి గారు అండ్ నీతు గారు పాయింట్ ఆఫ్ టైం ఇద్దరు సేమ్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ముందుకెళ్ళటం వల్ల వీలైతే చేపట్టుకొని లాగాలి తప్పితే అలా పాయింట్ అవుట్ చేసి క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ లేకుండా ఉంటే వేరే విషయం. అండ్ ఇది పెద్ద టాస్క్ కాదు, ఇందులో పెద్ద బాన్కేట్స్ వచ్చేది లేదు కదా. సో మాస్టర్ ప్యారడైస్కి వెళ్తా ఆడామంటే సెకండ్ ప్లేస్ వచ్చింది నీతు గారు అనగానే అంజలి గారు మేము థర్డ్ ఫోర్త్లో ఉన్నాము, మేము 6th వరకే ఉన్నాము, మేము ఎప్పుడు బాటంకి వెళ్ళిపోలేదు, ఈ లాస్ట్ వారం ఈ వారం తప్పితే అన్నట్టు చెప్పారనమాట. నీతు గారు మీరేం బాగా ఆడారు ప్రూఫ్ చెప్పండి అని అన్నారు. నీతు గారు ఎప్పుడైతే మీరు ఏం గేమ్ బాగా ఆడారో ప్రూఫ్ చెప్పండి అన్నప్పుడు అంజలి గారు ఏం చెప్పాల్సిందో తెలుసా, ఒకసారి వీళ్ళిద్దరూ బాటమ్ 2లో నుంచొని ఎలిమినేషన్ టాస్క్ ఆడారు కదా, అప్పుడు వీళ్ళే గెలుస్తారు, నటరాజ్ మాస్టర్ గారు ఓడిపోతారు, అది మేము బాగా ఆడాం మీ మీద గెలిచాం అని చెప్పుంటే పేలేదు. అలాగా మామూలుగా కాదు, ఆ రోజే ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారు, ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయడం వల్ల మీరు ఉన్నారు అన్న మాటలు కనుక వచ్చుంటే అంజలి గారి నుంచి ఇంక అసలు ఒక కురుక్షేత్రం చూసేవాళ్ళం మనం. జస్ట్ మిస్ అయిపోయిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆవిడ అలా అడిగారు కాబట్టి మీరేం బాగా ఆడారు ప్రూఫ్ చూపించి చెప్పండి, మీరు ఏ టాస్క్ బాగా ఆడారు అన్నట్టు అనమాట. అంజలి గారు రూమ్స్ని బట్టి బాగా ఆడినట్టయితే కనుక జడ్జెస్ మాకు 20 ఇచ్చి అందరికి 20 ఇచ్చి మాకు 15 ఇచ్చి మమ్మల్ని ఇట్లా కిందకి లాగలేరు అనగానే నీతు గారు వాళ్ళు ఏమో ఆలోచించి ఇచ్చారో తెలియదు కదా, ఎన్ని రాంగ్ అనిపించింది నాకు నీతు గారు, తెలియదు కదా. అంటే అంజలి గారు అప్పుడు మేము ఆడలేదని చెప్పొద్దు, వాళ్ళు ఇచ్చిన మార్క్స్ తక్కువ కాబట్టి మేము ఆడలేదు, మా దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఉందంటే నీతు గారు ఏమో తగ్గాయి అంటే కావాలని చెప్పి ఇవ్వరు కదా, ఇద్దరి మధ్యలో ఏదో తక్కువ ఉందనే కదా అలా ఇచ్చారు అనగానే అంజలి గారు అప్పుడు మీరు కూడా బాధపడకండి, జడ్జెస్ ఇచ్చిన తక్కువ ఇస్తున్నారని చెప్పండి, వీళ్ళకి బాన్కేట్స్ ఇచ్చిన వీళ్ళు బాధపడ్డారు, ఏంది మాకు తక్కువ ఇస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, జానుబానికి ఎట్టేస్తారు, మాకెందుకు తక్కువ ఇస్తారని చెప్పి వీళ్ళు పాయింట్అవుట్ చేసిందే. ఇప్పుడు మేనమామ రాసిన పుట్టింటి గారికి ఏదో సామెత ఏదో ఉంటుంది కదా, అట్లా ఉంది వీళ్ళిద్దరి పరిస్థితి. నీతు గారు మీ 4th ఉన్నాడు, మీరు 4th నుంచి బయటకు రావడం లేదు కదా అంటే పవన్ గారు కమ్యూనికేషన్ వల్లే అంటారు, ఇదంతా క్వశ్చన్ అడిగితే నీతు గారు స్టార్టింగ్ నుంచి 4 నుంచి రాలేదు, సో అందరిలో మీరే వీక్ అన్నట్టున్నారు అని అంటున్నారంటే అంజలి గారు లోపల కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి, ఇట్స్ ఎ సేఫ్ గేమ్, మీరు చెప్తున్న కమ్యూనికేషన్ ఏదైతుందో లోపల కూర్చొని సార్ట్ చేసి సేఫ్ గేమ్, డామ్ రూమ్లో అంటే అందులో ఉన్నట్టే వీక్ అంటే కనుక మేము 4th 5thలో కూడా మేము అప్పుడు ఉన్న వివరాలు మీకు కనిపించలేదా అని చెప్పి క్వశ్చన్ చేశారనమాట. నీతు గారు మాది మేము పెట్టామండి అన్నది చెప్పారు. నటరాజు గారు ఆ ప్లేస్లో ఉండి మేము పెట్టాము, మాది అయిపోయింది అనగానే అంజలి గారు 7 వారాలు మేము డామ్ రూమ్లో లేమంటే నీతు గారు మీరు అలా అయితే 2nd and 3rd కూడా రాలేదు కదా అనేసారు మాట. అంటే ఇప్పుడు వాళ్ళు 2nd వచ్చారు కదా, నిన్నేమో 3rd వచ్చారు, ఈ వారం 2nd వచ్చారు అనేసారు. అంజలి గారు మీరు అక్కడి నుంచే వచ్చారు, మీరు ఏదైతే బాటం ఉందో మీరు అక్కడి నుంచే వచ్చారు అనగానే నీతు గారు మేము ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం అనగా అంజలి గారు నాకౌట్ అయిపోయాము, లేదంటే మేము కూడా ప్రూవ్ చేసుకునే వాళ్ళం అనగానే అది మా తప్పు కాదు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కొన్ని మాటలు నీతు గారు వదిలేస్తున్నప్పుడు నటరాజ్ మాస్టర్ గారు చెప్తారు ఎందుకు వదిలేసే అనమాకు అని చెప్పి. నెక్స్ట్ పవన్ గారు ఏమో 2nd 3rd ఉంటే స్ట్రాంగ్ ఉంటే ఫస్ట్ పొజిషన్లో ఉంటే ప్రాపర్గా ఆడుతున్నట్టు అలా కాదు కదా అంటే అంజలి గారు ఏమో డామ్ రూమ్లోనే మీరు లేరు కదా, సెటర్ వేశారన్నమాట, మీరు అసలు డామ్ రూమ్లో లేరు కదా, నేనే మర్చిపోయాను, మీరు ఎప్పుడు ప్యారడైజ్లోనే ఉన్నారనగానే నీతు గారు ప్రూవ్ చేసుకొని మేము 2-3 పొజిషన్లో ఉన్నామంటే అంజలి గారు గ్రేట్ అమ్మా, మామూలుగా లేరు కదా మీరు అని నీతు గారు అయితేనే మాట్లాడండి, రాకపోతే మీరు కూడా ఆ పొజిషన్లోకి వస్తే మాట్లాడండి, లేదంటే మాట్లాడద్దు అన్నట్టు ఏదో అంటారన్నమాట. అంటే నటరాజ్ మాస్టర్ ఎందుకు మాట్లాడుతున్నావు, మనం చెప్పేసాం కదా నోరు జారద్దు అని. మళ్ళీ నటరాజ్ మాస్టర్ గారికి నీతు గారు ఏదైతే త్రూఅవుట్ ద వీక్ చెప్పుకుంటూ వచ్చారో నువ్వు నోరు జారద్దమ్మా, మన జడ్జెస్ ఇచ్చే బాన్కేట్స్ పోతాయని చెప్పి నీతు గారు అది ఇంప్లిమెంట్ చేయట్లా. నటరాజ్ మాస్టర్ గారు సైలెంట్ అయిపోయారు, నీతు గారికి అర్థం కావట్లేదు గేమ్. సో ఇప్పుడు జడ్జెస్ మళ్ళీ వచ్చి ఇలా కట్ చేస్తారు కదా, ఆవిడ ఇంకా ఇదైపోతా ఉన్నారు. ఇంక ఈ డిస్కషన్ చాలాసేపు జరిగింది మా ఇక్కడ 1-2 పాయింట్స్ మిస్ చేయొచ్చు, కానీ చాలా పెద్ద డిస్కషన్ ఇదంతా. ఒకసారి చూస్తాను ఏమన్నా నీతు గారు అంటారంటే అంజలి అంటారు, అంజలి గారు ఏమో మేము డామ్ రూమ్లో ఉన్నాం కదా, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, 1-2కి రాలేకపోయాక మేము వీక్ అయిపోయాం అనగానే నీతు గారు ఏమంటారంటే ఇప్పుడు అందరూ చెప్తారు కదా విందు కానీ అన్నారు, ఇది కూడా నచ్చలు. అంటే ఇప్పుడు అందరూ వచ్చి నిన్నే కూర్చోబెడతారు వీక్ అని చెప్పి నీకు అప్పుడు అర్థమైందిలే అని చెప్పి ఈరోజు వీళ్ళు ఆడారు, వాళ్ళు ఆడలా, కానీ ఒకప్పుడు వీళ్ళు బాటంలోనే ఉన్నారు, మర్చిపోయారు. వాళ్ళు 2-3 సార్లు బాటంలోకి వెళ్ళి వచ్చారు, వాళ్ళు కూడా జడ్జెస్ ఒకసారి వాళ్ళు ఓటేసి సేవ్ చేశారు, ఒకసారి బాటం నుండి ఎలిమినేట్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసి మరీ ఉంచారు. అంజలి గారు ఆ వీక్ లింక్ పట్టుకొని అలా మాట్లాడితే మళ్ళీ వేరేలా ఉంటుంది కదా, సో ఎక్కువగా మాట్లాడారేమో అనిపించింది నాకు. అంజలి గారు చెప్పని పాయింట్ చెప్పి ప్రక్రియ అర్థం చేసుకుని పాయింట్ చెప్తే మాకు ఓకే అంటారు. ఇంకంతా జరిగిందనమాట. నెక్స్ట్ నోకరాజ్ అండ్ ఆశ వచ్చారనమాట, వాళ్ళు కూడా వచ్చి పవన్ అన్న అంజలి అక్కనే పిలిచారు. పిలిచి ఏమన్నారు వీళ్ళిద్దరిలో ఎవరు వీక్ లింక్ అనుకుంటున్నానంటే అంజలి అక్క వల్ల పవన్ అన్నకి మైనస్ అవుతుంది అని చెప్పి నోకరాజ్ బాంబు పిలిచి అంజలి గారిని కూర్చోబెట్టి నాకు అనిపించింది ఏంటంటే స్మార్ట్ వే మీరు ఎంచుకున్నారు, మీకన్నా ముందు 2 కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ టైం తీసుకొని వాళ్ళు రాంగ్ చెప్పారు, మీరు ఫుల్గా క్యాలిక్యులేట్ చేసుకున్నారు, బట్ మీకు
అదృష్టం కొద్ది 80 వచ్చాయి మీరు దగ్గరగా చెప్పారు కాబట్టి, కానీ మీరు అయినా స్టిల్ కరెక్ట్గా చెప్పలేకపోయారు అన్న పాయింట్ రైస్ చేశారు. మీ అదృష్టం అది. దాని తర్వాత బాల్ గేమ్ మీరు ఇందాక ఏదో అన్నారు, అందరూ వణికారు మేము వనకలేదు అన్నారు, అది నాకు నచ్చలా అన్నాడు. నచ్చపోతే ఏముందో మరి. రోప్ గేమ్ ఏదైతే ఉందో పవన్ అన్న ట్రై చేశాడు, నువ్వు అసలు తాడు ముడే వేయలేకపోయావు. సో కరెక్ట్ మిగతా వాళ్ళందరూ ఏదో ఒకటి చేశారు, మీరు అర్థం చేయలేకపోయారు. పజిల్ కూడా పవన్ అన్న చెప్తా ఉంటే నువ్వు కరెక్ట్గా పెట్టలేకపోయావు, ఏది ఎటు నుంచి ఎటు చూస్తున్నా నువ్వే నాకు వీక్ అనిపిస్తుంది పవన్ అన్న దాంట్లో అని చెప్పారు. లీస్ట్ 3లో ఉన్నావన్నా, నీ ప్రెజెన్స్ కరెక్ట్గా ఉంది కానీ ఇంకా పైన ఉండేవాడివి. సో పవన్ అన్న క్లారిటీగానే ఉన్నాడు, నువ్వు కొంచెం గట్టిగా ఆడితే మీ ఇద్దరు ఇంకా పైన ఉంటారని చెప్పాడు. సో ఆవిడని వీక్ అని చెప్పాడు. ఇంకా ఆవిడ ఊరుకుంటారా? ఊరుకోవాలా. ఇంకా నెక్స్ట్ అంజలి గారు, మేధావులు పవన్ గారు ఇది చెప్పబోతుంటే, మేధావులు చాలా బాగా ఆడారు, మనం వీక్ అని చెప్పి మాట్లాడారు, ఇంక మనమే మాట్లాడతాం, వదిలే అంటేనే వేస్తానే ఉన్నారు. ఇంకా గెలిచిన వాళ్ళు మాత్రమే విన్నర్స్, ప్రతిసారి గెలుస్తున్నారు కదా అలాగే ఉంటుందిలే. మనతో పాటు చాలామంది ముళ్ళేయలేదు, అది మాత్రం కనిపించదు. వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు ఆడిందే కరెక్ట్ అనుకుంటారు. ఇక్కడ అంజలి గారి పాయింట్ రాంగా అంటే రాంగ్, అది రైటే. చాలామంది ముళ్ళేయలేదు అక్కడ. వాళ్ళు బాల్ కట్టారు, వీళ్ళు బాల్ కట్టారు, బాల్ కట్టినా ముడిలే తెలియలేదు కదా. ఇంకేమైనా ఉందా అనగా నోకరాజు, గెలిచామా ఓడామా అన్నది కాదు, 100% ఎఫర్ట్స్ పెట్టామంటే. అంజలి గారు మరి మీరు ఎలా చెప్తారు మీ ఎఫర్ట్స్ పెట్టలేదని? ఇది అగైన్ రాంగ్ కదా. ఎందుకంటే నోకరాజు ఇక్కడ చెప్తున్నాను, పవన్ వాళ్ళు మాట్లాడితే మేధావి పవన్ వదిలేసాను మాట్లాడకండి అయ్యని చెప్తున్నమాట. అంజలి గారు, మీరు చాలా తెలివైన వాళ్ళు, మాకు ఆట రాదు సరేనా, మేము ఇక్కడ చెమ్మచక్క ఆడడానికి కూర్చుంటున్నాము అనగానే సో మాది పడిపోయింది, మేము తెలియక హోల్డ్ చేసుకోలేకపోయాం, డామినేషన్ ఇవి డైలాగ్ వేస్తాం అంటే నోకరాజు గారేమో చెమ్మచక్క ఆడితే ఇక్కడ ఉండరు మీరు వెళ్ళిపోతారని చెప్తా. ఆసియాకి వెంటనే అంజలి గారు ఏమంటారు, ముడుల గురించి మాట్లాడితే మరి ఆసియా కూడా ముడి లేకపోయింది కదా అని పాయింట్ చెప్తాను. నేనే అయిపోవడం కాదు, ఆసియా కూడా వెళ్ళిపోయింది కదా అంటే నోకరాజు గారు, ఆసియాకి ముడి వేయటం రాలేదు కాబట్టే నువ్వు దిగమ్మా అని చెప్పి నేను ఎక్కుతా అని చెప్పి ఎక్కా. అంజలి గారు, ఆమెకు తెలియదు కాబట్టే కదా నాకు కూడా ముడియటం, ఆవిడకి ఎలా రాలేదో నాకు కూడా రాలేదు కాబట్టే పవన్ ట్రై చేశాడు. వెంటనే నోకరాజు అంటారు, మరి ఆయన వేయలేదు కదా అంటారు. మరి ఆయన వేయినప్పుడు నేనేమంటారంటే మరి ఆయన వీక్ లింక్ అవుతారు కానీ వీడు ఎలా అవుతారు? అంజలి గారు, చాలామంది వేయలేదు కదా, మేమనే కాదు చాలామంది వేయలేదు కదా. నోకరాజు గారు, చాలామంది ఎందుకు, వాళ్ళు పెండ్లం కట్టారు వీళ్ళు పెండ్లం కట్టారు అంటారు. పెండ్లం కట్టినా ముడులు సరిగ్గేలాకే కదా జారిపోయింది. ఎవరిది? సిద్ధ్ అండ్ సోనియా వాళ్ళది. జానుబాను గారు పెండ్లం కట్టలేదు, అభిమానిక గారు వాళ్ళు పెండ్లం కట్టలేదు, అంజలి గారు వాళ్ళు పెండ్లం కట్టలేదు, సిద్ధ్ అండ్ సోనియా పెండ్లం కట్టినా జారిపోయింది. సో 4 పేర్స్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు కట్టలేదు, సింపుల్. సోనియా సిద్ధ్ కట్టారు, సో మీరు అక్కడ వరకు కూడా రాలేదు. సోనియా సిద్ధ్ వాళ్ళకన్నా మీరు హైట్ ఎక్కువ ఉన్నారు, మీకు ఇంకా అడ్వాంటేజ్ అవ్వాలి. అంటే అడ్వాంటేజ్ అవ్వాలంటే ఎత్తుకోవాలి, బరువు మోయాలి, ఇవన్నీ డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి కదా. అంజలి గారు, నాకు టెక్నిక్ తెలియదు, సో నీకు తెలుసు అని చెప్పి అందరికీ తెలుసు అనుకోకూడదు అంటే. నోకరాజు, దండం మీద మీరు ఎప్పుడు బట్టలారేయలేదా? ఆ తాడి కట్టినట్టే ఇక్కడ నాకు ఒక కంపారిజన్ అట్లా తాళి కట్టలేదా? సో తాళి కట్టినట్టు అని తాళి కట్టే ముడి, ఆ లావు తాళి వేసే ముడి రెండు ఒకటేనా? నాకు అర్థం కాలేదు. ఆ రెండు ఒకటి కాదు కదా. పవనే అంటాడు, నేను కంపేర్ చేయకు, ఆ నాట్ వేరే ఈ నాట్ వేరే అంటే నోకరాజు లేదు, ఆ రెండు ఒకటే నాట్ అంటాడు. ఆ రెండు ఒకటి కాదు, అది వేరే ఇది వేరే, దానికి అసలు వేరేగా ఉంటుంది ఇది వేరేగా ఉంటుంది అని ఒకటి వేసాం కంటే అట్లీస్ట్ చెప్తున్నాను. జనరల్ సింపుల్ థింగ్, ఫిషింగ్ ఆడేటప్పుడు కూడా నేను హోల్డ్ చేశానని చెప్పి ఆ ఫిషింగ్ కోసం కాసేపు చెప్పాడు అనమాట. దాని తర్వాత స్కిప్ చేద్దాం, ఇంత ఫుల్ ఫైట్ అయింది ఇదంతా. బట్ ఒక్కటేంటంటే అంజలి గారు చెప్పేది, నేను ఇట్లా ఆశా మీద కిక్కి మరి నేను కట్టాను అంటే అంజలి గారు కూడా అంటారు, నేను కూడా కూర్చుంటే నా మీద పవన్ ఎక్కించి కట్టిపించాను అని చెప్పి నువ్వు చూసావా అని అడుగుతారు. సో అంజలి గారు ఎఫర్ట్స్ పెట్టారు, పాపం పెట్టలేదు అనకూడదు. ఆశ ఎలాగైతే నోకరాజు ఎక్కించుకుందో అంజలి గారు కూడా ట్రై చేశారు ఆవిడ కట్టలేనప్పుడు, బట్ అవ్వలేదు అది. దాని తర్వాత ఈ డబ్బులు లెక్కేసి దానికోసం వచ్చింది. నేను 80 సార్లు లెక్కేశాను, నేను ఆవిడ కరెక్టే అంటారు. ఆవిడ మరి ఎట్లా మిస్ అయినాయి అంటే ఆ షెల్ఫ్లోనే మరి అక్కడ కరెక్ట్ చెక్ చేశారంటే చెక్ చేసాం, ఆ షెల్ఫ్లో కూడా ఖాళీగానే ఉంది. పక్కకి వెళ్ళిపోయి ఉంటే ఆ షెల్ఫ్లోనే అంటే ఓహో ప్రేమగురు గారు మరి చూసుకోండి అని చెప్పి సెటరికల్గా ఫినిష్ అయింది. నోకరాజు అలా అంటాడు, మరి ప్రేమగురు గారు చూసుకోండి ఆ షెల్ఫ్లోంచి పక్కకి వెళ్ళిపోయి అంటాను. నాకు ఇప్పుడు అంజలి గారు చెప్తుంటే అనిపిస్తూ ఉంది, ఎందుకంటే వాళ్ళు అన్నిసార్లు లెక్కేసుకున్నారు, ఇంత తూచిగా ఎలా చెప్పారని అనిపిస్తుంది నాకు. క్యాలిక్యులేషన్ రాంగ్ అయితే 400 డిఫరెన్స్ రాదు, ఎక్కడో పెద్ద సంఖ్య పోతుంది కదా మామూలుగా అయితే. బట్ ఏదో అయింది, ఏమైందో తెలియదు. అందులో వదిలేసారేమో అనుకుంటున్నాను నేను, డబ్బులు లేని కింద పడిపోవడం ఏదో అయ్యి ఉండొచ్చు. ఇంకా ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఇంకా నార్మల్ గొడవలు అనమాట. ఆవిడ గుడ్ బుక్స్లో ఉండనని చెప్పారు కదా, సో ఇంకా చాలా గట్టిగానే గొడవలు పడ్డారు. నెక్స్ట్ అందరూ కట్టారు కదంటే నాకు వాళ్ళకన్నా ఎక్కువ టైం రాలేదు అన్నట్టు చెప్తారనమాట. అంటే ఏంది టైం అంటే ఏంటంటే, సో ఫస్ట్ పడేసింది ఎవరు, నేనే కదా పడేసింది అంటే, అందుకనే కదా అభిమానిక గారు కూడా వాసంతి కళ్యాణ్ గారు చెప్పిస్తాడు, ఫస్ట్ పడేసింది ఎవరు అంటే నువ్వే పడేసావు అనగానే. అందుకని అభిమానిక వాళ్ళు కట్టలేదు కదా నీవుడు కూడా అది ప్రూవ్ చేస్తారు. సో మొత్తానికి ఇది పెద్ద గొడవ ఇంత జరుగుతూ ఉంటుంది. సరే 1 అవర్లో ఫినిష్ చేద్దాం. చాలామంది అనుకుంటారు 1 అవర్కి 1 అవర్ అంటే 1 అవర్ 1.5 అవర్ వితౌట్ బ్రేక్స్ నడుస్తున్న ఎపిసోడ్లు ఇవన్నీ. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ కలుసుకుందాం, తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను ఈరోజులాగే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.